ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. రోమాపత్రికలో నుండి 12వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ రోజున కూడా మనస్సును గురించి వాక్యాన్ని మనం చూసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను. రోమాపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. గత కొన్ని వారములుగా మనము మనస్సును నూతన పరచుకోవడం గురించి మనం మాట్లాడుతున్నాం, తెలుసుకుంటున్నాం. ఈ రోజున కూడా కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక రాస్తూ మనస్సును నూతన పరచుకోవడం గురించి చెప్తున్నాడు. ఇక్కడ మారుతూ స్పెసిఫిక్గా మనం చూస్తే 2వ వచనంలో దేవుని చిత్తము జరిగించడం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనస్సు ఎందుకు నూతన పరచుకోవాలి అంటే మనం రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందడం అంటే అంతకంతకు క్రీస్తు వలె మారడం. అది ఎలా జరుగుతుంది అంటే దేవుని చిత్తము చేసినప్పుడు మనము దేవునిలాగా మనం మారుతాం. కానీ అదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకోవాలంటే మీ మనస్సు మారి నూతన మొగట వలన మీరు రూపాంతరం చెందుతారు. ఇదంతా కూడా ఎందుకు అంటే మనసు ఎంతో నూతన పరచుకోవాలి. మనసు అన్నప్పుడు మనం ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నాం, మన మైండ్ సెట్ గురించి, మనస్తత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు మనస్సును మార్చుకోవాలి అంటే పౌలు చెప్తున్న మాట ఏంటంటే మీరు దేవుని చిత్తం చేయాలంటే ఖచ్చితంగా మనస్సు నూతన పరచుకోకుండా దేవుని చిత్తము చేయడం సాధ్యమే కాదు. ఇప్పుడు దేవుని చిత్తం చేయడము అంత ప్రాముఖ్యమా అంటే దేవుని చిత్తం చేయడం చాలా చాలా ప్రాముఖ్యం. అంటే దేవుని చిత్తం చేయడంలో వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే దేవునికి ఏదో లాభం ఉంటుందని కాదు, దేవుని చిత్తం చేసినప్పుడు మనకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మన వాక్యం చూసారా, దేవుడు కూడా మాట్లాడుతూ నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా మార్గములు మీ మార్గములు వంటివి కాదు అన్నాడు. తలంపులు అన్నప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు, అదే దేవుని చిత్తం అని కూడా మనం అనొచ్చు. దేవుని చిత్తం అంటే ఇంకేదో వేరే ఏదో కార్యాలు కాదు. దేవుని చిత్తం అంటే ఏదో మనకి తెలియనటువంటి అర్థం కానటువంటి ఒక కార్యం కాదు. దేవుని చిత్తం అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమేమి ఆ మనిషి చేయాలని దేవుడు అనాది కాలంలోనే నిర్ణయిస్తాడో అది దేవుని చిత్తం. దేవుని చిత్తం అన్నమాట సింపుల్ చెప్పాలంటే ఆ వ్యక్తి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్లాన్ అనొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే, బిల్డింగ్ కట్టాలంటే మొదటగా ప్లాన్ ఇస్తాం. ఆ ప్లాన్ ప్రకారం కనుక ఖచ్చితంగా కనుక పద్ధతిగా కనుక కడితే ఆ బిల్డింగు ప్లాన్ ప్రకారంగా కనుకుంటే ఖచ్చితంగా అది చాలా బలంగా చాలా శ్రేష్టంగా అది ఉంటుంది. అలాగే ఏంటంటే దేవుడు కూడా ఏం చేశాడంటే ప్రతి మనిషి పట్ల దేవునికంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అందుకనే అది కనుగొనడం, అది గ్రహించడం అందుకని మనకు చాలా ఇంపార్టెంట్ తెలుసా. మనం లోకంలోకి వచ్చింది ఊరిని మన మీద బ్రతడానికి కాదు. నిజంగా దేవునికి కనుక ఉద్దేశాలు లేకపోతే అసలు నేను భూమి మీదకి పంపించడు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి వారి పట్ల దేవునికంటూ ఉద్దేశం ఉంటుంది తెలుసా. సృష్టిని మనం చూస్తున్నాము. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు, మనము అసహించుకునేటువంటి చిన్న చిన్న పురుగులు కూడా, క్రిమికీటక లాంటి వాటి వెనకాల కూడా మన ఈకోసిస్టము శ్రేష్టంగా పనిచేయడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న చిన్న పురుగులు, మనకు కొన్నిసార్లు విసిగించేటువంటి పురుగులు కూడా చిన్న చిన్నవి ఉంటాయి, దోమలు లాంటివి కూడా. అది మనకు కొన్నిసార్లు మనకు చిరాకు వస్తుంది, అది చంపేస్తాం కూడా. కానీ యాక్చువల్ తెలుసా అవి కంటే పూర్తిగా కనుక నిర్మూలన చేసేస్తే దానివల్ల కూడా మనుషులకు ప్రమాదం కూడా పొంచి ఉందంట. అంటే దాని బట్టి ఆలోచించండి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతీది కూడా మనం కొన్నిటి అసహించుకుంటూ కొన్నిటిని నలిపేద్దాం చంపేద్దాం అనుకునేటువంటి వాటి వెనకాల కూడా జస్ట్ నీకు కొంచెం జ్ఞానం ఉండాలి. కానీ నువ్వు ఆలోచిస్తే నీకు పరోక్షంగా దానివల్ల కూడా నీకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. నేరుగా నీకు నష్టం ఉంటుందేమో కానీ పరోక్షంగా మేలు ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఈ చిన్న చిన్న జీవుల్లోనే అంటే క్రిముల్లాంటి పురుగులాంటిలోనే అంత బలమైనటువంటి ఉద్దేశంతో దేవుడు వాటిని సృష్టిస్తే అప్పుడు ఆలోచించండి, ఈ సృష్టి అంతట్లో శ్రేష్టమైనటువంటి జీవులముగా మనం ఉన్న మనుషులము, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో మనం చేయబడ్డాం. అప్పుడు ఆలోచించండి మన పట్ల దేవునికి ఇంకెంత ఉద్దేశాలు ఉంటాయో. అది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటున్నాం జస్ట్ మనం పుట్టిన దగ్గర నుండి మనం బతకడం కోసం మనం ఫైట్ చేస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే బతకడం కోసం మనం ఒక రకంగా పోరాటంలాగా కష్టపడుతున్నాం, ప్రతిదీ చేస్తున్నాం.
కానీ మనం బ్రతకడం కొరకు ఏదైతే ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతున్నామో వాటన్నిటిలో అసలు ఇక్కడికి ఎందుకు మనం వచ్చాము, దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడ పెట్టాడు అన్నదే మనం మర్చిపోతున్నాం. ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి బ్రతకడం కోసమే మనం బ్రతుకుతూ ఉన్నాం, పోషింపడడం కోసం బ్రతుకుతున్నాం, కుటుంబాన్ని పోషించుకోవడానికి మనం బ్రతుకుతున్నాం. కానీ దానికోసం కాదు. నీ భార్య బిడ్డలు పోషించాలంటే దేవుడికి నువ్వు అవసరం లేదు. యాక్చువల్గా దేవుడు కావాలంటే ఎలాగైనా సరే పోషిస్తాడు. కాబట్టి అసలు నిన్ను పెట్టింది ఇక్కడ ఎందుకంటే నువ్వు నీ తల్లిదండ్రులని చూసుకోవాలని కూడా కాదు. అది కూడా ఉంది, కానీ అల్టిమేట్గా మాత్రము దేవునికి అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఒక ఆలోచన ఉంది. అది దేవుని యొక్క చిత్తము. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే అది జరిగిస్తామో లైఫ్కి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తెలుసా, తృప్తి ఉంటుంది. నీకు అనుకూలంగా జరగకపోవచ్చు, కానీ నువ్వు దేవుని చిత్తము జరిగిస్తున్నప్పుడల్లా నీకు తెలియనటువంటి ఒక సంతృప్తి కలుగుతుంది, తెలుసా, అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది భౌతికంగా నువ్వేది సంపాదించుకున్నా రానటువంటి ఒక తృప్తి ఒక ఆయా సందర్భంలో దేవుని చిత్తము నెరవేరుస్తావు. చూసారా, నేను కష్టమైన సరే దేవుని చిత్తము చేశాను అని ఎప్పుడైతే నీకు రూఢిగా నీకు అర్థం అవుతుందో, గ్రహిస్తావో, అప్పుడు నీ జీవితంలో ఎంతో తృప్తిని కలుగుతుంది, తెలుసా. అంటే మనలో చాలామంది బహుశా మనం దాన్ని మిస్ అవుతున్నాం. మనం ఎంతసేపు బ్రతకడం కోసం కష్టపడుతున్నాం, బ్రతకాలి కదండి అంటున్నాం. నేను బ్రతకడం కోసం దేవుడు ఇక్కడ యాక్చువల్గా పెట్టలేదు. అందుకనే ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కోయవు కొట్టులో కూర్చోనువు, మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు, గొప్పగా అలంకరింపజేస్తున్నాడు కదా. కాబట్టి మీరు దేవుని యొక్క రాజ్యం నీతిని మీరు మొదలుపెడుతున్నాడు. అది జనరల్ చూసుకుంటే దేవుని యొక్క ఉద్దేశం అది. మనం ఏమంటే తెల్ల లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మనం ఎలా బతకాలి, మన అవసరం ఎలా తీర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. దేవుని యొక్క చిత్తముతో పోల్చుకున్నప్పుడు నీ ఆలోచనలు లేదా నీ చిత్తం అనేటువంటిది ఏవుతుందో అది చాలా చాలా అల్పమైనటువంటిది. నీకు అంత ఎక్కువగా నువ్వు దేవుని యొక్క ఉద్దేశాలు నీకు అర్థమవుతాయో అప్పుడు నీకు దేవుని చిత్తం అంటే నీ చిత్తం అంటే నీకు పెద్ద ఇష్యూగా ఉండదు. ఎందుకంటే బైబిల్ వేసుకొని చెప్పారు, నువ్వు దేవుని చిత్తము జరిగించినప్పుడు నీ అన్నీ కూడా ఆటోమేటిక్గా నీ వెంట వచ్చేస్తాయని క్రీస్తు చెప్పారు. ప్రాబ్లంటే మన అవసరం వెనకాల పరిగెడుతున్నాం, చచ్చే వరకు పరిగెడుతూ ఉండాలి అలా గనుక జీవిస్తే. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాజ్యనీతిని మొదలెత్తప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పి చూస్తారు. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా వస్తుందంటే, మీరు దేవుని చిత్తంను చేస్తే కనుక అవన్నీ మీ వెనకాల వస్తాయని చెప్పారు. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా వస్తుంది, అవన్నీ తీర్చబడతాను కాదు. నువ్వు దేవుని చిత్తం చేసుకుంటూ వెళ్తే నువ్వు దేని కొరకైతే నువ్వు యాక్చువల్గా చింత పడదామని నువ్వు అనుకుంటున్నావో ఆ చింతని నీ బాధ్యతను నువ్వు పక్కన పెట్టి నువ్వు దేవుని చిత్తాన్ని రాజ్యాన్ని మొదట వెతుకుతావో అప్పుడంట నువ్వు దేని కొరకైతే ఒరిజినల్ యాక్చువల్ నువ్వు అందరూ ఆలోచిస్తారో, చింతపడతారో, ప్రయాసపడతారో అవి నీ వెనకాల వచ్చేస్తాయంట. నిన్ను చేసుకుంటూ నిన్ను వెంటాడుతాయంట. అవన్నీ కూడా కృపాక్షేమములు మనం వెంటాడడం కాదు. దావీదు అన్నాడు, కృపాక్షేమం నన్ను వెంటాడితే అన్నాడు. దావీదు కృపా కొరకు, క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు దాని వెనకాల ఆయన వెంటాడట్లేదు. ఎలాగోలా సంపాదించుకోవాలి, ఆరోగ్యం ఉండాలి, బాగా బ్రతకాలి అని వాటి వెనకాల పరిగెట్టలేదు దావీదు. 23వ కీర్తన దావీదు అంటున్నాడు, అవన్నీ నా వెంబడి వస్తాయి అంటున్నాడు. మరి ఈయన ఎవరి వెనకాల వెళ్తున్నాడు అంటే, యెహోవా నా కాపరి అన్నాడు. ఆ కాపరి వెనకాల ఈయన వెళ్తున్నాడు. కృపాక్షేమములన్నీ కూడా ఆయన వెనకాల వచ్చేస్తున్నాయి. అందుకంటే చూడండి, దేవుని చిత్తం చూడు, అందుకని అంత ఇంపార్టెంట్ అంటాను. అప్పుడప్పుడు కూడా మీరు కూడా ఆలోచించుకోవాలి, నిజంగా నేను ఇక్కడ ఎందుకున్నాను ఈ భూమి మీద అన్నది ఆలోచించుకోవాలి. ఒక ఆయన ఏం చెప్పాడంటే, బాగా గొప్పగా రిచ్గా ఉండేటువంటి ప్లేస్ ఏంటంటే సమాధి అన్నాడు. సమాధులు అన్నాడు ఒక ఆయన. ఎందుకు, కారణం ఏంటి అంటే, అక్కడ చాలామంది అక్కడ వాళ్ళు దేవుడు ఏ సామర్థ్యం అయితే కెపాసిటీ అయితే పెట్టాడో అదేది కొంచెం కూడా వాడకుండానే వాళ్ళు ఆ తలాంతుతో అలాగే చచ్చిపోయారు. సమాధులంటే తలాంతులతో వాడబడకుండా ఉన్నటువంటి తలాంతులతో ప్లేస్ నిండిపోయి ఉంది. అందుకనే సమాధే రిచెస్ట్ ప్లేస్ అన్నాడు. అంటే అక్కడ అర్థం అంటే అక్కడ అన్నీ ఖాళీ చేసేసి వెళ్ళిపోతుంటారు కాదు. అసలు దేవుడు చాలా వారికి ఇచ్చినా సరే, చాలా సామర్థ్యం ఇచ్చినా సరే దేనికి కూడా వాడకుండా వాళ్ళ కోసం వాళ్ళు బతికి దేవుడు పెట్టినటువంటి అంత గొప్ప ఐశ్వర్యము దాన్ని ఏమాత్రం కూడా యూజ్ చేయకుండా అలాగే సమాధుల్లోకి వెళ్ళిపోయారు, జీవితం ముగించారు. అంటే చూడండి, మనం ఎవరు అలా ఉండకూడదు. పౌలు నేను పానార్పణంగా పోయబడుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా చెప్పాలంటే ఆయన జీవితం ఏంటంటే ఒక పాత్ర అయితే అందులో ఒక విలువైనటువంటిది ఏదన్నా ద్రవం ఏదన్నా ద్రాక్షరసం లాంటిది ఉంటే ఏమన్నాడంటే ఆయన, నాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా నేను ఖాళీ చేసేస్తాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, పాత్ర అంటే ఎప్పుడంటే అది అందులో పాత్ర నింపుకోవడానికి కాదు, అది సర్వ్ చేయడానికి పాత్ర ఉంది. పాత్రలో ద్రాక్షరసం ఏదన్నా వేస్తాం, మనకు ఉపయోగపడేది ఏదో వేస్తాం, కానీ అందులో వేసి దాచుకోవడానికి కాదు, అది వేరే వాళ్ళకి వేయడానికి పాత్ర మనం యూజ్ చేస్తున్నాం. పాత్ర అనేటువంటిది ఒక మీన్సే, అందులో దాచుకోవడానికి కాదు.
అలాగే పౌలు అంటే నేను పానార్పణంగా పోయబడుచున్నాను అన్నప్పుడు అర్థం ఏంటంటే నేను ఒక విలువైన పాత్ర లాంటి అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య జ్ఞానం ఏంటంటే ఏదైనా ఒక ద్రాక్షారసం లాంటిదైతే నేను పోయబడుతున్నాను అంటున్నాడు. అంటే నాలో మొత్తం నేను ఖాళీ చేసేస్తాను అంటున్నాడు. చచ్చిపోయేలోపు దేవుడు ఏవైతే చెప్పాలని, ఏ పత్రికలు రాయాలని, ఏ ప్రసంగాలు చేయాలని దేవుడు నిర్ణయించాడో అవన్నీ నేను నా చివరి ప్రసంగం వరకు నేను చేసిన తర్వాత చచ్చిపోతాను అన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నీళ్ళు ఏమైతే పెట్టాడో 10 మందికి ఉపయోగపడాలని అవన్నీ మనలో ఉన్నాయి. అవి మనం యూజ్ చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు దాంతోపాటు చచ్చిపోవడం కాదు. నీకు అందులో దేవుడు పెట్టింది, నీలో కొన్ని ప్రత్యేకతలు దేవుడు పెట్టింది, దాన్ని నీలో పెట్టుకొని డెకరేషన్ లాగా చూపించుకొని చచ్చిపోవడానికి కాదు. నీలో పెట్టిన దాన్ని నువ్వు యూజ్ చేయాలని దేవుడు ఇస్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరూ కూడా అలాగ ఆలోచన చేయట్లేదు. తల్ల లేచిన దగ్గర నుండి పడుకునే వరకు బతకడం కోసమే ఆలోచన చేస్తున్నాం, దానికోసమే ప్రయాసపడుతున్నాం, దేవుడి చిత్తాన్ని చేయట్లేదు. బేసిక్గా మనం అలా ఆలోచిస్తున్నామంటే బేసిక్గా అర్థం ఏంటో తెలుసా? నీ మనస్సును నూతన పరుచుకోవటదని అర్థం. ఇంకొన్ని బహుశా నువ్వు చర్చకొస్తున్నావు, నువ్వు సిన్సియర్గా వాక్యం అంటున్నావు, నువ్వు ప్రార్థన కూడా చేస్తున్నావు, బహుశా దేవునికి ఇస్తున్నావు, కానీ అవన్నీ మంచి విషయాలే. కానీ ప్రాబ్లం ఏంటంటే నీ మనస్సు మాత్రం ఇంకా నూతన పరచబడలేదు. తెలుసా? నూతన పరచబడలేదు. అందుకని పౌలు మారుతా అంటున్నాడు, దేవుని చిత్తం చేయాలంటే ఏం వేయాలి? నీ మనస్సు మారితే నువ్వు రూపాంతరం చెందుతావు. నువ్వు మనసు మారితే కానీ నువ్వు దేవుని చిత్తము నువ్వు చేయలేవు. అందుకని చూడండి, దేవుని చిత్తం చేయడం అందుకే ఇంపార్టెంట్ అంటున్నాను. అందుకే అప్పుడప్పుడు మనం ఆలోచించుకోవాలి, మనం ఎందుకు ఉన్నాము ఇక్కడ ఆలోచించుకోవాలి. ఏదైతే నువ్వు బాధ్యత అనుకుంటున్నావో అందుకోసం కాదు దేవుడు ఇక్కడ మనల్ని పెట్టింది. ఇంకంతకంటే ఉన్నతమైనటువంటి కొన్ని ఉద్దేశాలు దేవునికి ఉన్నాయి, వాటి గురించి ఆలోచించాలి. లేదంటే ఏమైతే ఒక టైం వచ్చినప్పుడు చనిపోయిన తర్వాత కానీ మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. దేవుడు మన ముందు ఎన్ని అవకాశాలు పెట్టాడు, మనం అనవసరంగా అల్పమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తూ ఎన్ని కార్యాలు దేవుడు మన ద్వారా చేద్దాం అనుకున్నాడో అవన్నీ ఎన్ని మనం మిస్ అయ్యామో, అవన్నీ చేసి ఉంటే మనకి ఎంత ఆశీర్వాదం వచ్చి ఉండదో, ఎంత తృప్తి బహుశా మనకు కలిగి ఉండదో చచ్చిపోయిన తర్వాత చాలామంది తెలుసుకుంటారు అనుకుంటాను నేను. ఎందుకంటే మనం తెల్లలేసిన దగ్గర నుండి మన కోసం మనం బతుకుతున్నాం, కానీ మనం ఎందుకున్నాము, మనం ఏం చేయాలి అన్న దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. క్రిస్టియన్స్గా మనం కూడా చాలా స్వార్థపరులుగా మనం మారిపోతున్నాం. తెలుసా? మనం కూడా చాలా స్వార్థంగా మారిపోతున్నాం. ఒకప్పుడు క్రిస్టియానిటీ అలా లేదు. ఇప్పుడు రక్షణ పొందిన కొత్తల్లో కొన్ని సంవత్సరాలు కూడా అనుకోవచ్చు, కానీ మనం వాక్యం తెలుసుకున్నప్పుడు, వాక్య లోతుల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు స్పెసిఫిక్గా నువ్వు ఎదగటానికి ఏదైతే ప్రాముఖ్యమైన బైబిల్ ద్వారా మనం గత కొన్ని వారాలు మనం తెలుసుకున్నాము, అది తెలుసుకున్న తర్వాత కూడా ఇంకొక కనుక మన మనసు మార్చుకోవట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకొక నూతన పరుచుకోవట్లేదు అర్థం. నూతన పరుచుకోకపోతే ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు ఇంకొక క్రిస్టియన్ని, అందులో డౌటే లేదు. చచ్చిపోతే నువ్వు పరలోకి వెళ్ళిపోతావు, అందులో కూడా డౌట్ ఏం లేదు. కాకపోతే నువ్వు శరీరానుసారంగా నడుచుకునేటువంటి క్రైస్తవుడివి. అంటే రకంగా చెప్పాలంటే జస్ట్ నువ్వు 1-2 లక్షణాలు బట్టి నువ్వు క్రైస్తవుడు అని చెప్పాలి, నువ్వు పరలోకి వెళ్ళిపోతావు కాబట్టి క్రైస్తవుడు అని చెప్పాలి. కానీ ఆల్మోస్ట్ నువ్వు అన్యుల్లాగా నువ్వు బతుకుతా ఉన్నావు. కాకపోతే అన్యులకు దేవుడు వేరు, నీ దేవుడు వేరంతే. అందుకే పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. అందుకే రూపాంతరం చెందని అర్థం ఏంటంటే నీలో రోజు రోజుకి క్రీస్తు లాంటి లక్షణాలు కనబడాలి. తెలుసా? మనం ఎందులో అతిశయపడుతున్నాం అంటే ఇది నా స్వభావం అండి అందులో అతిశయపడుతున్నాం మనం. క్రిస్టియన్స్కి మనకు అతిశయం ఏంటంటే నా మెంటాలిటీ ఇంతే అంటున్నాం, నా మాట తీరు ఇంతే అంటున్నాం, నా లైఫ్ స్టైల్ ఇంతేనండి, పుట్టి దగ్గర ఎలాగున్నాను ఇంకెలాగుంటాను నేను మార్చుకున్నాను అనుకుంటున్నాం మనం. కానీ నువ్వు నీలాగా ఉండడానికి కాదు, నువ్వు దేవుని స్వరూపంలో మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. అందుకని నువ్వు నేను ఎలాగే ఉంటాను, ఇది నా లైఫ్ స్టైల్, నా ఆలోచన ఇంతే, నా మాట తీరు ఇంతే, నేను ఎలాగే ఉంటాను, ఇది నా లైఫ్, లేదా ఇదొక జీవిత విధానం, అందరూ ఒకలాగా ఉండరు అన్న మాటలు వాక్యానుసారమైన మాటలు కాదు. అందరూ ఒకలాగా ఉండరు అన్నది ఈ విషయాలు పనికిరాదు. క్రైస్తవ స్వభావం విషయానికి వచ్చేసరికి అందరూ డిఫరెంట్ ఉంటారు, అందరి నేచర్ ఒకటి కాదండి అన్నని వీల్లేదు. అందరం క్రీస్తులాగా మారాలి. అందరం క్రీస్తులాగా మారితేనే నువ్వు నూతన పరచబడుతున్నాని అర్థం. అందుకనే స్టార్టింగ్ చెప్పాను చూసారా, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత క్రైస్తవులు వాళ్ళ జీవితదానం జీవిస్తున్నప్పుడు అన్యులు క్రైస్తవులను చూసి వీళ్ళు క్రైస్తవులు కారా అన్నారు. క్రైస్తవులు కారా అన్న మాట ఒరిజినల్గా చూస్తానంట వాళ్ళు ఏమన్నారంటే చిన్న చిన్న క్రీస్తులు అని ఆ రోజున అన్యులు పేరు పెట్టారు. చిన్న చిన్న క్రీస్తు అని, లిటిల్ క్రైస్ట్ అని అర్థం. క్రిస్టియన్ అంటే అర్థం ఏంటంటే లిటిల్ క్రైస్ట్ అని అర్థం ఒరిజినల్గా. అంటే అలాంటి లక్షణాలు క్రీస్తు యొక్క స్థాయిలో అంత పరిమాణములో కాదు, కానీ అలాంటి లక్షణమే కొంచెం తక్కువ శాతంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసుల్లో కనబడింది. వాళ్ళ ప్రపంచం ఆ రోజున యెరూషలేము పట్టణము ఆ చుట్టుపక్కల ప్రాంతాల క్రీస్తుని చూశాయి. ఆయన ఎంతగానో మనుషుల్ని సమాజాన్ని ప్రభావితం చేశాడు. క్రీస్తు ఏంటో వాళ్ళు చూశారు, ఆయన గుణగణాలు ఏంటో, ఆయన మాట తీరు ఏంటో, ఆయన లక్షణాలు ఏంటో ప్రపంచం రుచి చూసింది. ఆ రోజున ఆయన వెళ్ళిపోయాడు కదా అనుకున్నారు,
కానీ ఇప్పుడు తీరాన్ని అనుసరించేటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఇంతకుముందు అక్కడ ఆదే ప్రాంతంలో సంచరించి వాక్యం బోధించి అద్భుతాలు చేసినటువంటి క్రీస్తు జ్ఞాపకం వచ్చాడు వాళ్ళకి. అలా జ్ఞాపకం వచ్చినప్పుడు వీళ్ళు క్రైస్తవులు కారా అన్నారు. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా క్రైస్తవులను చూసినప్పుడు వాళ్ళకి క్రీస్తు కనబడ్డాడు, క్రీస్తు గుర్తొచ్చాడు వాళ్ళకి. నేను చెప్పేది క్రైస్తవులకు కాదు, అన్యులకి క్రీస్తు గుర్తొచ్చాడు. అంటే ఆలోచన అంటే ఎంతగా వాళ్ళు ఆది కాల సంఘము విశ్వాసులు ఎంతలాగా వాళ్ళు ఆ క్రీస్తు యొక్క లక్షణాలతో వాళ్ళు బ్రతికారు ఆలోచించాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నా ఎలా రికగ్నైజ్ చేస్తాం, జస్ట్ మన క్రిస్టియన్స్ మనం కొన్ని కార్యాలు చేయం, మనం ఈ గుడికి వెళ్తాం, మనం ఆ గుడికి వెళ్దాం, ఈ చేయం అవి చేస్తాం, ఇలాగే మాత్రం రికగ్నిషన్ మనకు వస్తుంది కానీ క్రీస్తులాగా మనకు రావట్లేదు. ఎందుకంటే మనం మనస్సు నూతన పరచుకోవట్లేదు. మంచోళ్ళమా అంటే మనుషులుగా మంచి పేరు తెచ్చుకొని చూస్తున్నాం, కానీ క్రిస్టియన్గా దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకొని మాత్రం మన ప్రయత్నం చేయట్లేదు. ప్రాబ్లం ఏంటంటే మనసు నూతన పరచుకోవట్లేదు. నువ్వు లోకాన్ని చూస్తున్నావు, కొంతమంది చెడ్డ వాళ్ళని చూస్తున్నావు, నేను వాళ్ళకంటే బెటర్ కదా అనుకుంటున్నావు. మన క్రిస్టియన్స్గా సంఘంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి స్టాండర్డే వేరు తెలుసా. మనం అందుకనే మనసు నూతన పరచు, అందుకే అంత ఇంపార్టెంట్ అంటున్నాను. ఇప్పుడు గమనించండి, మనం ఎప్పుడు కూడా ఈ మనసు నూతన పరిచిన విషయానికి వచ్చేసరికి నువ్వు జీవించేటువంటి జీవిత విధానం ఎలా ఉంటుందంటే బేసిక్ అర్థం చేసుకోండి. నువ్వు ప్రతిసారి నువ్వు ఆత్మీయంగా బ్రతకవు తెలుసా. నువ్వు ప్రతిసారి ఆత్మ నడిచేస్తావు అనుకుంటున్నావా? ఖచ్చితంగా కాదు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పని చూస్తారా, పేతురు ఒక మూమెంట్లో ఏమన్నాడు, నువ్వు సజీవుడని దేవుని కుమారుడు అన్నాడు, క్రీస్తువి అన్నాడు. అప్పుడు క్రీస్తు అన్నారు, పేతురు ఇది పరలోకమందున తండ్రి నీకు బయలుపరిచాను కానీ రక్తమాంసములు నీకు బయలుపరచలేదు. అంటే అక్కడ ఆ సందర్భంలో ఆత్మ చేత నడిపింపబడ్డాడు పేతురు. ఆ తర్వాత ఒక 2-3 వచనాల కిందన కనుక మనం చదివితే అప్పుడు పేతురు అక్కడ శరీరానుసారముగా నడుచుకున్నాడని బైబిల్ మనం చూస్తున్నాం. నువ్వు మనుషుల సంగతిని ఆలోచిస్తున్నావు పేతురు, నువ్వు దేవుని సంగతి ఆలోచించట్లేదు. మనుషుల సంగతులు అంటే అర్థం ఏంటంటే శరీర సంబంధంగానే నువ్వు ఆలోచిస్తున్నావు. చూడండి, ఒక 2-3 నిమిషాల్లో ఒక మనిషి ఓ మొమెంట్లో ఆత్మీయంగా ఉన్నాడు, ఒక మొమెంట్లో శరీరానుసారంగా కూడా మారిపోయాడు. ఒకసారి ఆలోచించండి. ఆత్మానుసారంగా మొమెంట్లో ఉన్నాడు, శరీరానుసారంగా మొమెంట్లో ఉన్నాడు. పేతురు ఒక మొమెంట్లో ఆత్మానుసారంగా స్టార్ట్ చేశాడు కాబట్టి తర్వాత అంతంగా ఆత్మీయంగా నిలిపాడని కాదు. ఒకసారి ఆత్మీయంగా స్టార్ట్ చేశాడు కాబట్టి పేతురు కంటిన్యూగా ఇంకా ఆత్మానుసారంగా ఉన్నాడన్న గ్యారంటీ ఏమీ లేదు. ఒకసారి ఆత్మానుసారంగా స్టార్ట్ చేశాడు కాబట్టి ప్రతిసారి ఆత్మానుసారంగా ఉన్నాడని కాదు. అక్కడ ఆ మూమెంట్లో ఆత్మానుసారంగా ఉన్నాడు అంతే, అది ఆ మూమెంట్కి సరిపోయింది. కానీ తర్వాత అలాగున్నా లేడు. కానీ అది వాస్తవం తెలుసా. కానీ మనం అనుకుంటామంటే ఒక్కసారి అలా చేసాం కాబట్టి ఇంకా అక్కడి నుంచి అలాగే మనం నడిపబడుతున్నామేమో, అలాగే అదే స్థాయిలో వెళ్ళిపోతున్నామేమో అనుకుంటున్నాం. మనం అదే స్థాయిలో మనం ఆత్మీయంగా బ్రతకట్లేదు. మనం కూడా చాలా సందర్భంలో ఓ మూమెంట్లో నువ్వు కూడా ఆత్మీయంగా నడుచుకున్నావు, అది అక్కడికి సరిపోయింది అది. కానీ తర్వాత మళ్ళీ నువ్వు నెక్స్ట్ మూమెంట్లో కూడా నువ్వు శరీరానుసారం కూడా నడిచేసుకుంటావు తెలుసా. కాదు ప్రాబ్లం మనం గుర్తించం. అది మనం అనుకుంటామంటే అందరూ ప్రపంచం నా చుట్టూ అందరూ మారాలండి అనుకుంటాం, నేను తప్ప అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా కూర్చొని నేను మారాలని ఎప్పుడైనా మీకు మనసులో అనిపించిందా? నేను మారాల్సి ఉందేమో, బహుశా నేనే మారలేమని ఎప్పుడో ఒక్కసారి ఆలోచించాం మనం. మన ఇంట్లో వాళ్ళు అనుకుంటాం, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, నా బంధువులు మారాలి, నా ఇరుగు పొరుగులు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, ఆ విశ్వాసాలు మారాలి, ఎంతసేపు ఇంకోళ్ళు మారాలనే ఆలోచించాం. కానీ మార్పు విషయానికి వచ్చేసరికి ఇంకోళ్ళు మారాలి కానీ నేను మాత్రం కాదనుకుంటున్నాను ఇప్పుడు కూడా. కానీ అక్కడ ప్రాబ్లం యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడంటే ఎవరు మారడం కాదు, నువ్వు మారడం ఇంపార్టెంట్. బైబిల్ చెప్తుంది మనం ప్రతిసారి మార్చుకోవాలి తెలుసా. మార్పు అవసరమైనటువంటి, నేను చాలా చెప్పండి, మార్పు అవసరం లేనటువంటి ఉన్నాడు దేవుడు ఒక్కడే. అందుకని నేను మారనండి, ఇది నా లైఫ్ స్టైల్, నా మాట తీరు ఇంతే, నేను ఎప్పుడు ఒకేలాగా ఉన్నాను అనొద్దు. ఎప్పుడు ఒకేలా ఉన్నానది నీకు అవమానం యాక్చువల్ చెప్పాలంటే తెలుసా. ఎప్పుడు ఒకేలా నువ్వు ఉండకూడదు కూడా. నేను అప్పటి నుంచి ఇప్పుడు ఒకేలాగా ఉన్నాను అన్నంటే అర్థం ఏంటంటే నువ్వు అసలు ఏం మారలేదని చెప్పుకున్నాను. అందులో సిగ్గుపడాలి కానీ అతిశయపడడానికి వీలు లేదు. కానీ మనం అతిశయపడతాం చాలాసార్లు. నేను ప్రతిరోజు మారుతాను నువ్వు చెప్పగలగాలి. నువ్వు మారుతున్న విషయం నీకు అర్థం అవ్వాలి. మారంటే ఏ విషయం నువ్వు మారేవో నువ్వు క్లియర్గా చెప్పగలగాలి. నువ్వు నీకు క్లారిటీ ఉండాలి మారిన విషయంలో తెలుసా. అందుకని మనసు నూతన పరుచుకుని మనం చూస్తున్నాం. నీ మనసు ఖచ్చితంగా మారే తీరాలి, మనందరి మనసు మారే తీరాలి. ఎందుకంటే మనం కూడా పేతురులా అంటామే. ఒకసారి నువ్వు ఆత్మీయంగా ఉన్నావు కానీ తర్వాత ఎక్కడో మధ్యలో నువ్వు కూడా మళ్ళీ శరీరానుసారంగా ప్రవర్తిస్తావు ఖచ్చితంగా. మళ్ళీ బహుశా ఎక్కడో మూమెంట్లో నువ్వు ఆత్మీయంగా ఉన్నావు, మళ్ళీ ఎవడో ఖచ్చితంగా శరీరానుసారంగా నువ్వు అయిపోతున్నావు. ఒకసారి పేతురులాగా ఆత్మచేత ప్రేరేపించబడ్డా కాబట్టి కంటిన్యూలుగా నువ్వు అదే జీవితంలో బతికేస్తాను కాదు. అది అక్కడి వరకే అది సరిపోద్ది. అది
కానీ మనం అనుకుంటాం అది అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి అది అలా కంటిన్యూ అయిపోతుంది అనుకుంటాం. అలా కంటిన్యూ అవ్వదు. అందుకని నేను క్రైస్తవుడు అన్నవాడు మొమెంట్ టు మొమెంట్ బ్రతుకుతాడు. ఒకసారి అలాగ ఒకసారి ఇలాగ అంటున్నాం, ఒకసారి అలాగ ఒకసారి ఇలాగ. ఎందుకు అంటే నీ మైండ్ని బట్టి అంటున్నా. అది కూడా దేవుని బట్టి కాదు, నీ మనస్సును బట్టి. నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే నువ్వు ఆత్మీయంగా ఆ సందర్భం నడుచుకుంటావు. నువ్వు వేరేగా ఆలోచిస్తే నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటావు. ఇప్పుడు అందుకని చూడండి, చాలా ఇంపార్టెంట్ అన్నాను నేను. అందుకని మన మనసు మార్చుకోవడానికి ఇంపార్టెంట్. చూద్దాం చూడండి ఒక వాక్య భాగాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఎంతమంది చూసుకుని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 కొరింథీ 10 3వ వచనం నేను చదువుతాను. 3వ వచనం నుండి చదువుతాను. 2 కొరింథీ 10:3. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గమ్మలను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి. ఇక్కడ చూడండి, పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాడుతున్నటువంటి పదాలు ఒకసారి చూడండి. పౌలు మనసు గురించి మాట్లాడుతున్నాడు. మనసులో వస్తున్నటువంటి ఆలోచనల గురించి మాట్లాడుతూ మైండ్ ఎలా ఉంటుంది అని ఇక్కడ పౌలు ఇక్కడ ఒక రకంగా చెప్తున్నానంటే, మైండ్ చంచలమైనటువంటి మనస్సు అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు నీ మనస్సే నీ కంట్రోల్లో లేనట్టుగా ప్రవర్తిస్తుంది నీ మనస్సు. అందుకని ఇక్కడ పౌలు మాట అంటున్నాడు, మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటంకమును చెప్పట అనగదృక్కుతూ లేదా పడద్రోస్తూ లేదా కంట్రోల్ చేస్తాం అంటున్నాడు. దాన్ని మైండ్ కంట్రోల్ గురించి పౌలు ఏ భాష యూజ్ చేస్తుంది తెలుసా? యుద్ధం అలాగా మాట్లాడుతున్నాడు. యుద్ధోపకరణములు అంటున్నాడు. అవి శరీర సంబంధమైనటువంటి కావు అంటున్నాడు. ఎప్పుడన్నా మీరు ఆలోచించారు, నిజంగా నీ మనస్సు అనేటువంటిది అది ఎంత పెద్ద ఇష్యూనో తెలుసా? ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే అది ఎంత పెద్ద విషయము. నీ మనస్సులో కూడా అంత పెద్ద యుద్ధమే జరుగుతుంది తెలుసా? కాకపోతే మనం దాన్ని గ్రహించట్లేదు. నువ్వు దేవుని చిత్తం చెయ్యాలంటే ఖచ్చితంగా నీ మైండ్లో యుద్ధం ఉంటుంది. ఇదేంటి యుద్ధము అంటే, నీ శత్రువు నీలోనే ఉన్నాడు, నీ మనస్సులోనే ఉన్నాడు. గమనించండి, నీ శత్రువు నీ మైండ్లో ఉన్నాడు. నీ మనస్సులోనే కొన్ని ఆలోచనలు ఉన్నాయి తెలుసా? ఆ ఆలోచనలు నీ లైఫ్కి విరోధంగా, నీ జీవితానికి విరోధంగా, వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి తెలుసా? నీ లైఫ్ని పాడు చేయడానికి నీ మనస్సే నీకు రివర్స్లో పనిచేస్తుంది ఒక్కోసారి. అందుకని అన్నాడు, మేము దేవుని యొక్క జ్ఞానమును అడ్డగించేటువంటి కొంత జ్ఞానం మైండ్లో పనిచేస్తుంది తెలుసా? ఇప్పుడు చూడండి, మైండ్ ఎలాంటిదంటే బేసిక్గా దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానము నీ మైండ్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. అదే టైంలో ఒక పక్కన మరికొన్ని ఆలోచనలు కూడా నీ మైండ్ని కంట్రోల్ చేయాలని చూస్తాయి. దేవుడేమో నువ్వు చర్చలోకి వచ్చినప్పుడు నీకు వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యం ద్వారా నీ తలంపులను మార్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏమో మనుషులతో మాట్లాడుతున్న మాటలను బట్టి, నువ్వు బయట చూస్తున్న కార్యాలను బట్టి, నువ్వు జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి, నీ మనసులో కూడా నువ్వు చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి కొన్ని మైండ్లోకి వెళ్తున్నాయి ఖచ్చితంగా. నువ్వు సండే వాక్యం అంటున్నావు, నువ్వు సండే ఈవినింగ్ నువ్వు బయటకు వెళ్తున్నావు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏ తలంపులు అయితే దేవుడు నీ మనసులో పెట్టాడో, ఇప్పుడు దాని విరుద్ధంగా సాతాను కూడా కొన్ని ఆలోచనలు లోపలికి పంపిస్తున్నాడు తెలుసా? నువ్వు చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి. ఇప్పుడు ఆ తలంపులు నీ మైండ్లోకే రాకుండా నువ్వు చేయలేవు. నీ మైండ్ రాకుండా చేయలేవు. ఎందుకంటే నీ మైండ్ కూడా ఆల్రెడీ, నేను ఎంతమంది చెప్పని చూస్తారా, నీ మైండ్ కూడా ఆల్రెడీ పాడిపోయిన మనస్తత్వంతో మనం పుట్టాము. అది కూడా వాక్యం కూడా చూపిస్తాను నేను కాసేపట్లో. నీ మైండ్ ఆల్రెడీ ప్రతిదీ బయట నుంచి లోపల రావాలని కాదు, నీ మైండ్లో ఆల్రెడీ కొంచెం ఉంది. ఎందుకో చెప్పనా? ఎందుకంటే నీ మనస్సు పూర్తి ఇంకా మారలేదు కదా. నీ ఆత్మ నూతన సృష్టి, నీ శరీరమైన రాకడలో మార్పు చెందుతుంది, నూతన పరచబడుతుంది, మహిమ పొందుకుంటుంది. నీ మనస్సు ఇంకా అదే పాత మనస్సు కదా. ఇప్పుడు నువ్వు అన్యులు చూసి వాళ్ళ అన్యులండి అని నువ్వు వాళ్ళల్లో ఉండేటువంటి కొన్ని లక్షణాలను చూసి అసహించుకున్నావు చూసారా? అది యాక్చువల్గా నీ మైండ్లో కూడా ఉంది తెలుసా? నీ మైండ్లో కూడా ఉంది అది, కాకపోతే ఎక్కడో లోపల ఎక్కడ ఉంటుంది. అందుకని కొన్నిసార్లు నీ మైండ్లో కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, నీ మైండ్లో ఆల్రెడీ కలుషితం అయిపోతూనే ఉంది కాబట్టి, అయిపోయినటువంటి మనసే కాబట్టి, ఆ సందర్భం వచ్చినప్పుడు దాని తగ్గట్టు కొన్ని ఆలోచనలు నీ లోపల ఉన్నటువంటి కొన్ని ఈ నెగిటివ్ థాట్స్ కూడా
బయట ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని ఆకర్షిస్తుంది. తెలుసా? మన మైండ్ పూర్తిగా కనుక అసలు నెగిటివ్ అన్నదే మన మైండ్లో స్వాభావికంగా లేదనుకోండి, దీనికి విరోధమైన ప్రతిదాన్ని కూడా నీ మైండ్ కూడా బేసిక్గా ఒప్పుకోదు, సెట్ అవ్వదు. కానీ నేనేం చెప్తున్నాను, నీ మనసు కూడా ఆల్రెడీ కలుషితం అయిపోయిన మనస్తత్వమే కదా, అన్ని రకాలుగా మనం పాడైపోయాం కదా. అప్పుడు అందుకే మనసు ఇంకా పూర్తిగా పరిశుద్ధపరచబడలేదు కదా పూర్తిగా. అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధపరచబడుతూ ఉంది కాబట్టి కొంచెం అటు కొంచెం ఇటు ఉంది. పేతురు శరీరానుసారంగా ఆలోచించడం బైబిల్ మనం చూస్తున్నాం. అది జస్ట్ బయట నుంచి వచ్చింది కాదు, ఆల్రెడీ పేతురు మైండ్లో కూడా కొంచెం ఉంటుంది, నీ మైండ్లో కూడా కొంచెం ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాలు నీ మైండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది కొన్నిసార్లు మ్యాగ్నెట్ లాగా పనిచేసి నీ మనసులో పాడైపోయిన తలంపులు ఏవైతే ఉన్నాయో అలాంటి తలంపులు చుట్టూ ఎక్కడ కనబడితే వాటిని ఆకర్షిస్తుంది. తెలుసా? అప్పుడు అవి ఆకర్షిస్తాయి కాబట్టి దాన్ని బట్టి నీ మనసులోని కొన్ని ఆలోచనలు వెళ్ళిపోతాయి. అందుకని చూడండి, ఎక్కువగా మనం ఎలాంటి మాటలు వినడానికి ఇష్టపడుతున్నాం ఒకసారి ఆలోచించుకోండి. అది ఎవరో మాట్లాడుతున్నాను కాదు, నీ మైండ్ అలా ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అలాగనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే నీ మైండ్ అది అట్రాక్ట్ చేస్తుంది. అది నీ మనసుకు అలాంటి మాటలు ఇష్టం కాబట్టి అలాంటి మాటలే నీతో కూడా చాలాసార్లు నువ్వు ఫేస్ చేస్తావు. అలాంటి మాటలే ఎవరో మాట్లాడారని కాదు, నీ మైండ్ సెట్ అదే. అందుకే కొన్నిసార్లు అది వాక్యంకి అనుకూలం కాదని తెలుసా. కొన్ని మాటలు మనం వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. మనం తెలుసా, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ మనకి అంటే నీ మైండ్ కూడా కొంచెం అలాగే ఉంది కాబట్టి అలాంటి వాటిని తీసుకుంటుంది. నీ మైండ్ మ్యాగ్నెట్లాగా పనిచేస్తాను. అందుకని నన్ను చూడండి, అది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొన్ని తలంపులు ఆల్రెడీ మరలా ఎప్పుడైతే నీ మైండ్ అలా ఉంది కాబట్టి కొన్ని అలాంటి ఆలోచనలు బయట అక్కడ నీకు దరిదాపులో కనబడినప్పుడు వెంటనే నీ మైండ్ దాన్ని ఆకర్షిస్తుంది. ఆ మనసులోనికి కొత్తగా మళ్ళీ కొన్ని తలంపులు వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినప్పుడు మనం శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తాం. పేతురుతో క్రీస్తు అదే అన్నారు. పేతురు మనుషుల సంగతిని ఆలోచిస్తున్నా కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు. అండ్ నువ్వు ఆత్మీయంగా నువ్వు చూడట్లేదు పరిస్థితుల్ని, నువ్వు శరీరానుసారంగా చూస్తున్నావు. పేతురు ఇందాకడైతే పేతురు నువ్వు చాలా బెటర్ ఇందాకడ, కానీ ఇప్పుడు నువ్వు బెటరు కాదు. కానీ మనం అనుకుంటామంటే ఒక మూమెంట్లో బెటర్ అయితే ఇంకా జీవితాంతం మనం బెటర్ అనుకుంటున్నాం. అలాగన్నా కాదు, విశ్వాసకి మనం అలా బతుకం, మూమెంట్ బై మూమెంట్ అంటున్నాను. అందుకే నువ్వు ఒకసారి బాగా కొంత టైం బాగా సాగావు కాబట్టి తర్వాత కూడా అలాగే బాగా సాగేస్తున్నావు అని భ్రమలో బ్రతకద్దు అంటున్నా. నువ్వు ప్రతిసారి అలా బ్రతుకుని గ్యారెంటీ లేదు. అందుకని ఎప్పటికప్పుడు అంటున్నా. అందుకనే మూమెంట్ బై మూమెంట్ ప్రతి సందర్భంలో కూడా నీ మైండ్ ఏంటో నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే రెండు నీ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. ఒకటేమో దేవుని యొక్క ఆలోచన ఏమో శరీర సంబంధం ఆలోచన అణిచివేయాలని చూస్తుంటుంది, అలాగే శరీర సంబంధమైన ఆలోచనలేమో ఆత్మ సంబంధం ఆలోచన అణిచివేయాలని చూస్తుంటుంది. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, మేము ప్రసంగం చేసేటప్పుడు మా ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటని పౌలు అంటున్నాడు తెలుసా. మేము వితర్కములను దేవుని యొక్క జ్ఞానాన్ని అడ్డగించేటువంటి నీ మనస్సులో ఉండి నీ మనసు ఉంటే దేవుని యొక్క జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఒక్క ఆటంకాన్ని మేము పడద్రోయాలని చూస్తున్నాం. అది మా పర్పస్ అంటున్నాడు. నా ప్రసంగ ఉద్దేశం ఏంటి తెలుసా, నేను జస్ట్ మీకు ఎమోషనల్ ఫీలింగ్ కలిగించడానికి కాదు నా ఉద్దేశము. యుద్ధం అన్నది జస్ట్ ఒక ఎమోషన్ అనుకుంటున్నారా మీరు? కాదు. సెంటిమెంట్తో యుద్ధం చేస్తారు ఎవరన్నా? సెంటిమెంట్ యుద్ధం చేయండి. అందులో చాలా లాజిక్ ఉంటుంది, చాలా ప్లాన్స్ ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి. శత్రువు ఒక ప్లాన్ చేస్తారంటే దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇంకో ప్లాన్ చేసుకోవాలి. ఇందులో చాలా జ్ఞానం ఇన్వాల్వ్ అయి ఉంటుంది, యుద్ధ ప్రణాళిక ఉంటుంది. యుద్ధంలో దేశభక్తి ఉంది కాబట్టి అని చెప్పేసి ఊరిని బట్టలు చంపేసుకొని నన్ను షూట్ చేసి వెళ్ళిపోతారు ఆ సైనికులు. అది సినిమాల్లో చూస్తాం. అలాగా బయట అలాగన్నా జరగదు. నిజమైనటువంటి యుద్ధము అలా జరగదు. జస్ట్ ఊరిని గుండెలు చంపేసుకొని అదంతా ఎమోషనల్గా జరిగేటువంటి యుద్ధం. అది జస్ట్ సినిమాల్లో అట్లా మనం చూస్తాం. రియాలిటీలో అలా జరగదు. రియాలిటీలో శత్రువు ఒక ప్లాన్ చేస్తే వీళ్ళు ఇంకో ప్లాన్ చేస్తారు, వీళ్ళు ఈ ప్లాన్ చేశారంటే శత్రువు ఇంకో ప్లాన్ చేస్తాడు, వాడు మన ప్లాన్ తెలుసుకొని ఇంకో ప్లాన్ చేశాడు అన్నప్పుడు మనం ఇంకొక ప్లాను చేసుకోవాలి. అలా ఎప్పటికప్పుడు యుద్ధ ప్రణాళికలు మారిపోతూ ఉంటాయి తెలుసా. రిజల్ట్ని బట్టి ప్లాన్ మారిపోతుంటుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అందుకని చర్చకు వచ్చినప్పుడు ఎమోషన్ కోసం మీరు ఆలోచన చేయకూడదు. చర్చకు వచ్చి నాకు మంచి ఫీలింగ్ కలగాలి ఆలోచించొద్దు. నీ లైఫ్ అంటే ఫీలింగ్ మించినటువంటి విషయము. జస్ట్ ఫీలింగ్ మీద నువ్వు బతికేవు తెలుసా, ఫీలింగ్ మీద బతుకు. అందుకని చర్చలోకి వచ్చిన కొన్నిసార్లు ఎమోషనల్గా నేను స్టిరప్ చేయడానికి నేను ట్రై చేయను, ఎమోషనల్గా మేము పురుకొల ప్రయత్నం చేయను. ఎమోషన్స్ ఉంటే మంచిదే, కానీ ఎమోషన్స్ కంటే మించినటువంటిది వాక్య పరిచర్య. పౌలు ఇక్కడ అదే చెప్తున్నాడు తెలుసా. పౌలు అందుకని పౌలు ప్రసంగం చేస్తే చాలా సీరియస్ ప్రసంగం చేస్తాడు పౌలు. ఖచ్చితంగా పౌలు ఏం చెప్తున్నా అక్కడ, మేము ప్రసంగం ద్వారా మేమేం చేస్తున్నాం, మా యుద్ధోపకరణం ఏంటంటే మా ప్రసంగమే మా యుద్ధోపకరణము.
మా ప్రసంగం ద్వారా మేము ఏం చేసే ప్రయత్నం చేస్తామంటే మీ మైండ్లో ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడదొలగడమే మా యొక్క యుద్ధము అంటున్నాడు పౌలు. సరే ఆలోచించండి, పౌలు వాక్య పరిస్థితిని ఎలా చూస్తున్నాడో చూడండి. మనం ఎలా చూస్తున్నాం? మనం సరదా కాసేపు టైంపాస్ సరదా చేసేసి వెళ్ళిపోయేటువంటి కార్యం మనం చూస్తున్నాం. వాక్య పరిచయం చాలా చాలా సీరియస్ అయినటువంటి ఒక విషయంగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే అదే రేపులుండో నీ జీవితమునకు ఆశీర్వాదాన్ని శాపాన్ని తీసుకొస్తుంది, జీవమును మరణాన్ని తీసుకొస్తుంది. ఈరోజు నీ మైండ్ ఏంటో రేపు నీ జీవితం అదే, తెలుసా? రేపు నీ జీవితం అదే. ఈరోజు నువ్వేం ఆలోచిస్తావో ఎగ్జాక్ట్ నీ జీవితం అలా ఉంటుంది. ఈరోజు నువ్వు ఒకలాగా ఆలోచించి రేపు ఇంకోలాగా నువ్వు జీవించావు. పేతురు శరీరానుసారంగా ఆలోచించాడు కాబట్టి సాతానుడు ప్రేరేపించాడు. సాతానుడు వాడంతటి వాడే వచ్చేసి ఏం ప్రేరేపించలేదు. పేతురు అంటే శరీరానుసారంగా ఆలోచిస్తాడంట. సాతాను దానికి ఆకర్షించబడ్డాడు. సాతాను వెంటనే ఒక తలంపుని పేతురు మనసులో పెట్టేశాడు. పేతురు మాట్లాడేశాడు. అలా పేతురు మాట్లాడినప్పుడు ఇది దేవుని యొక్క జ్ఞానమునకు విరోధమైనటువంటి అని కూడా పేతురు తెలియలేదు. సరే, అప్పుడు అంటే పేతురు తెలియనప్పుడు నీకు తెలుస్తుంది అనుకుంటున్నావా? మనకు కూడా తెలియదు చాలా సందర్భం తెలియదు. అందుకనే నీ మనసులోకి వస్తున్న ప్రతి జ్ఞానమును ఆలోచనని వాక్య జ్ఞానంతో సరిచూసుకుంటే కానీ నువ్వు దేని చేత ప్రేరేపించబడి నువ్వు ఆలోచిస్తున్నావు, జీవిస్తున్నావు, మాట్లాడుతున్నావు తెలుస్తుంది. తెలుస్తుంది. అందుకని పౌలు అలా మాట్లాడుతున్నాడు. చూద్దాం వాక్య భాగాన్ని. యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దాం ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చదువుతాను. యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం, లేదా 20 నుంచి చదువుతాను. 21 చదువుతాను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికము అంగీకరించుడి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాకోబు మాట చెప్తున్నమాట. చూడండి, ఇక్కడ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఇప్పుడు అక్కడ ఆత్మ అన్నసరికి ఆత్మ అనుకుంటాం. మేము ఆత్మ కాదు, ఎందుకంటే ఆత్మ ఆల్రెడీ రక్షణ పొందింది, నూతన పరచబడింది. కాబట్టి ఇక్కడ యాక్చువల్గా ఆత్మను వచ్చింది, కానీ యాక్చువల్గా ఆత్మ కాదు. సందర్భాన్ని బట్టి కనుక మనం అర్థం చేసుకుంటే మనసు గురించి మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ రక్షణ పొందింది. చూడండి, పరిపూర్ణత అనొచ్చు, పరిశుద్ధత అనొచ్చు, రక్షణ కూడా అనొచ్చు. అంటే కాపాడబడుతుంది రక్షణ అంటే. నీ శరీరం ఇప్పుడు పూర్తి రక్షణ ఇప్పుడు రాదు. దేవుడు స్వస్థ ఇస్తూ ఉంటాడు, కానీ ఓ మూమెంట్ వచ్చినప్పుడు శరీరం ఒక మహిమను దేవుడు ధరింపజేస్తాడు. చూసారా, శరీరము కూడా రక్షణ అప్పుడు పొందినట్టు. ఇప్పుడు మన సంగతి ఏంటి? మనస్సు తరచుగా రక్షణ పొందుతూ ఉండాలి. తరచుగా ప్రతి విధమైనటువంటి కిడు నుండి, అపవిత్రత నుండి మనస్సు కాపాడబడుతూ ఉండాలి, పవిత్రపరచబడుతూ ఉండాలి, బెటర్గా మారుతా ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి మనస్సు. ఇప్పుడు అంటున్నాడు, అది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, నీ మనస్సు ఎలా బెటర్గా మారుతుంది అంటే అక్కడ అంటున్నాడు, మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యమును అంటున్నాడు. వాక్యం ఏం చేస్తుంది? నీ మనస్సును కాపాడుతుంది. అందుకనే పౌలు ఎందాడు అంటున్నాడు, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడదోస్తాం అంటున్నాడు. వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకం ఎలా పడదోస్తాడు? ప్రార్థన చేస్తున్నాడు పౌలు అక్కడ. కాదు, వాక్యము చెప్పడం ద్వారా, విశ్వాసులకు వాక్యం అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా, దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో స్పష్టంగా చెప్పడం ద్వారా, విశ్వాసులు కొన్ని విషయాల సత్యాన్ని గ్రహించడం ద్వారా సాతానిక జ్ఞానమును, దేవుని యొక్క జ్ఞానం అడ్డగించేటువంటి ప్రతి జ్ఞానమును, ఆటంకమును పడద్రోస్తున్నాడు పౌలు. వాక్య జ్ఞానము ద్వారా, ఆలోచన ద్వారా. దేవుని యొక్క ఆలోచనతో సాతాన యొక్క ఆలోచన మనం పడద్రోస్తాం. అందుకనే మీ ఆత్మను రక్షించు శక్తిగల వాక్యం అని అంటే, చూడండి, నీ మనస్సును ఎలా కాపాడుకుంటావు? వాక్యము ద్వారా నీ మనస్సు కాపాడబడుతుంది. వాక్యం అంటే అర్థం ఏంటి? వాక్యం అటువంటిది బోధింపడుతున్నప్పుడు వాక్యం అంటే నీ మనసులో కొన్ని తలంపులు నాటుతూ ఉంది. నువ్వు ఇలాగ ఆలోచించు, ఇలా చెయ్యి అని ఏంటి, నీ మైండ్ని ట్యూన్ చేసే ప్రయత్నం, నూతన పరిచే ప్రయత్నం దేవుడు వాక్యం ద్వారా చేస్తున్నాడు. కొరగా ఏం చేస్తాడు? నిన్ను మార్చే ప్రయత్నం చేస్తుంటే అర్థం ఏంటో తెలుసా? నీ మనస్సును దేవుడు కాపాడే ప్రయత్నం చేస్తున్న అర్థం చేసుకోండి. తెలుసా? మనకు రక్షణ ఎందుకు అవసరం? ప్రమాదం ఉంది కాబట్టి రక్షణ అవసరం. రక్షణ అంటే అర్థం బేసిక్ ఇంకొక పదం చెప్పాలంటే కాపాడబడటం, అంతే కదా. నేను రక్షణ పొందినట్టు ఏం చెప్తున్నావు? నేను నరకం నుండి కాపాడబడ్డానని చెప్తున్నావు నువ్వు. ఎగ్జాక్ట్ అలా ఎక్కడ కూడా పౌలు ఇక్కడ నీ మనస్సు కాపాడబడ్డం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మనం అసలు అలాగ ఆలోచించాలి? నీ మనస్సుకు కూడా సేఫ్టీ, ప్రొటెక్షన్ అవసరం ఎప్పుడైనా ఆలోచించాం మనం ఎప్పుడు అలాగ ఆలోచించలేదు.
మన శరీరంకు క్షేమం కావాలి, ఆరోగ్యం కావాలి, ప్రొటెక్షన్ కావాలనుకున్నాం, కానీ ఏ రోగం రాకుండా జాగ్రత్త చూసాం అనుకున్నాం. కానీ మనం దేన్ని ఇగ్నోర్ చేస్తామంటే మన మనస్సును పెద్ద క్రిస్టియన్స్ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే దీని గురించిన జ్ఞానం మనకి లేదు. మనస్సు కూడా కాపాడబడాలి. దాన్ని కాపాడేది దేవుని యొక్క వాక్యం అని మనకు అర్థం కాలేదు. ఎందుకు కాపాడబడాలి, ఎందుకు వాక్యం, ఎందుకు నీ మనసును కాపాడుతుంది, నీ మనసుకు ఎందుకు కాపాడబడ్డం అవసరం, నీ మనసుకు రక్షణ ఎందుకు అవసరం అంటే ఆ పైన అన్నాడు చూడండి, సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మాని అంటున్నాడు అంటే అర్థం ఏంటి? మనసులో ఆల్రెడీ ఉంది. ప్రతి క్రిస్టియన్కి నీ మనసులో అది ఉంది తెలుసా? నీలో కల్మషం ఉంది, మనలో దుష్టత్వం ఉంది తెలుసా? మనలో ఉంది. లేదనుకుంటున్నారా? నిజంగా లేదనుకుంటున్నారా మీరు? మనందరూ అది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు రక్షణ పొందాం, అదే కొంచెం కొంచెం దాన్ని అణిచివేసుకునే ప్రయత్నం వాక్యం ద్వారా చేస్తున్నాం. కానీ మనలో ఖచ్చితంగా ఉంది. అందుకనే అది చేయదంటది, అది మానండి అంటున్నాడు. ఎందుకు మానమంటున్నాడు? కదా అలవాటు అయిపోయింది. ఆ దుష్టత్వమును, కల్మషము, ఇంకా శరీర సంబంధం అన్నిటి కూడా నువ్వు మానేసే అంటున్నాడు పౌలు. యాకోబు ఇక్కడ చెప్తున్నాడు. మాను అన్నట్టు అర్థం ఏంటి? అది నీలో ఉంది కాబట్టి మాను అని చెప్తున్నాడు. అది మానేసి నువ్వు వాక్యాన్ని చేర్చుకో, సాత్వికం అంగీకరించు. ఆ వాక్యము నీ మనస్సుకు రక్షణ ఇస్తుంది, నీ మనస్సును అది కాపాడుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, దుష్టత్వమును, కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వం అన్నాడు సరా. అవన్నీ మన మనసులో ఉన్నాయని పౌలు చెప్తున్నాడు. కానీ మనం ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదు. ఎదుటోళ్ళలో మనకు అది కనబడుతుంది. ఎదుటోళ్ళలో ఉన్నటువంటి ఆ కల్మషము లోపన్నీ మనకు క్లియర్ కనబడుతున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనలో ఉందో మనకు కనబడట్లేదు. కానీ అందరిలో ఉందో తెలుసు, అది అందరిలోనే ఉంది. అది కాకపోతే ఒకళ్ళు కనబడుతుంది, ఒకళ్ళు కనబడదు. ఓ మూమెంట్లో కనబడుతుంది, ఓ మూమెంట్లో కనబడదు. ఎందుకంటే ఆ మూమెంట్లో ఆ వ్యక్తి నిర్లక్ష్యాన్ని చూపించాడు, ఓ మూమెంట్లో జాగ్రత్త పడ్డాడు. అందుకని ఆ మూమెంట్లో కనబడలేదు, ఓ మూమెంట్లో కనబడుతుంది. ప్రతి విశ్వాసి మనకు తెలియదు, కానీ మీరందరూ మనమందరం ఓ మూమెంట్లో అలా బతుకుతున్నాం, ఓ మూమెంట్లో అలా బతుకుతున్నాం. కాకపోతే మీకు కూడా తెలియట్లేదు, మన ఎవరికి తెలియట్లేదు విషయం. కానీ మనం అలాగే బతుకుతున్నాం చాలా సందర్భంలో. నువ్వు తెల్ల లేచిన దగ్గర ఆదివారం ఉదయం మొదలుకొని శనివారం రాత్రి వరకు నువ్వు ఆత్మీయంగా బతికేస్తావు అనుకుంటున్నారా? అది అలా జరగదు. అది క్రైస్తవ జీవితం, నిజమైన జీవితం అలా జరగదు. అది నువ్వు ఎంత అవకాశం ఇస్తావో నా దాన్ని బట్టే, నీ ఆలోచనలు ఎంత మార్చుకుంటావు దాన్ని బట్టే నీ జీవితం కొన్నిసార్లు అటు కొన్నిసార్లు ఇటుగా మారుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి, మనసు నూతనపరుచుకున్నటువంటి బెనిఫిట్ ఏంటంటే నువ్వు ఎంత ఎక్కువ మార్చుకుంటావో అంత ఎక్కువ ఈ మనసులో ఆల్రెడీ ఉండిపోయినటువంటి దుష్టత్వము, కల్మషం అన్నీ చూసారా, అవన్నీ అంతకంతకు ఎక్కువ శాతం అణిచివేయబడుతూ ఉంటుంది తెలుసా. ఎక్కువగా నూతన పరచబడేటువంటి వ్యక్తిలో ఏం కనబడుతుందంటే పాతదంతా కూడా వీళ్ళంత వరకు తగ్గిపోతూ ఉంటుంది. అది అలాగే ఉంటుందని కాదు, అది తగ్గిపోతూ ఉంటుంది. మిగిలిన వాక్యానుసారమైనటువంటి ఆత్మ ఫలాలు పెరిగిపోతుంటాయి. ఎప్పుడైతే ఈ ఒకటి తగ్గుతా ఇంకోటి పెరుగుతూ ఉందో ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా ఆత్మను అనుసరించి నడుస్తున్నాడని అర్థం. ఈ తగ్గిపోయినాయి కాబట్టి నువ్వు ఆత్మ సంబంధం నడుస్తున్నాను కాదు. ఈ తగ్గిపోతే ఆ ప్లేస్లో ఏం పెరగాలి? ఆత్మ ఫలాలు ఉన్నాయి చూసారా, అవి పెరగాలి. అవి పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం. ఇవన్నీ మానేసావు కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఉన్నావని కాదు. ఈ మానేస్తే ఇంకోటి పెరగాలి. అది పెరుగుతూ ఉంటే అప్పుడు నువ్వు ఆత్మీయంగా నువ్వు నడిపింపబడుతున్నావు, ఆత్మీయంగా ఎదుగుతున్నావు అని అర్థం. ఇక్కడ యాకోబు అంటున్నాడు, అవన్నీ కూడా మీరు తీసేసుకోండి, మానండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అవన్నీ విశ్వాసుల్లో కనబడుతున్నాయి కాబట్టే కదా పౌలు కూడా మానండి అంటున్నాడు. ఎంత ఎక్కువగా మన మనస్సుని ఇలాంటి ఆలోచనలు, నీలో కూడా దుష్టత్వం ఖచ్చితంగా ఉంటుంది, విర్రవీగేటువంటి ఆ యొక్క మనస్తత్వం మనకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది పైకి లేస్తున్నప్పుడల్లా నువ్వు కంట్రోల్ చేస్తూ ఉంటావు చూసారా. నువ్వు ఎన్నిసార్లు అది పైకి లేస్తూ ఉంటుందో అలా లేస్తున్న ప్రతిసారి నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటూ ఉంటావో నువ్వేం చేస్తావంటే, యాక్చువల్ వాక్యానుసారం చెప్పాలంటే నువ్వు దాన్ని అంచివేసుకుంటున్నావు. ఆ దేవునికి జ్ఞానమును నాకంటే పైకి లేవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు చర్చకొచ్చిన ఎలా బతకాలో నీకు దేవుడు ఎలా ఆలోచించాలో నేర్పించిన తర్వాత దానికంటే హెచ్చంబడాలని వస్తున్నట్టు ఈ శరీర సంబంధం ఆలోచనలు ఎంతగా అణిచివేసుకుంటూ ఉంటావో అంతగా నువ్వు శరీర సంబంధంగా అంత ఆత్మానుసారంగా నువ్వు వెళ్తావు. అది వస్తుంది, నువ్వు అణిచివేసుకుంటావు. మళ్ళీ కొంతమంది బాగుంటుంది, మళ్ళీ ఇప్పుడు సడన్గా ఏదో ఒక సందర్భం వస్తుంది, నువ్వేదో వింటావు, ఏదో చూస్తావు, మళ్ళీ నీకు అది లేస్తూ ఉంటుంది, పైన లోపల ఉన్నటువంటిది లేస్తూ ఉంటుంది, మళ్ళీ నువ్వు నంచివేసుకుంటూ ఉంటావు. అలాగే జీవించడమే ఆత్మీయ జీవితము తెలుసా. జస్ట్ చర్చకొచ్చి పాటలు పాడాము, వాక్యం హల్లెలూయా చెప్పాము కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదిగేసావని కాదు.
నీలో నుండి వచ్చేటువంటి ఏవైతే శరీరానుసారమైన లక్షణాలు వస్తున్నాయో వాటన్నిటినీ కూడా శరీరానుసారమైనటువంటి ఎంతగా నువ్వు అణిచివేసుకుంటుంటావో అంత ఎక్కువగా నువ్వు ఆత్మీయంగా నడిపింపబడేటువంటి అవకాశం నీకు ఉంటుంది. అది లేకుండా, అది నువ్వు టేస్ట్ చేయకుండా, అది నీకు తెలియకుండా ఉండదు. ఏది శరీరానుసారమైన మనసు అని ఏదైతే చెప్తున్నానో అది అలా ఏదో సందర్భం ఎవరో ఏదో మాట అంటే, ఎవరో ఏదో చేస్తే, నీవేదో చూస్తే ఖచ్చితంగా నీకు కూడా పాత స్వభావం ఖచ్చితంగా బయటకు వస్తుంటుంది తెలుసా. అది వస్తుంది. అది వచ్చినప్పుడు నువ్వు దాన్ని గ్రహించి ఇది కరెక్ట్ కాదు కదా నీకు అనిపించినప్పుడు నువ్వు దాన్ని అంచివేసుకుంటే నువ్వు ఆత్మీయంగా ఉన్నావు. లేదు దాన్ని ఎంటర్టైన్ చేసి నువ్వు దాని ప్రకారం చేసావు అనుకో, అర్థం ఏంటంటే నువ్వు శరీరానుసారంగా ఆ మూమెంట్లో నడుచుకున్నావు అని అర్థం. కాకపోతే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఎంత ఎక్కువగా అది లేస్తున్నప్పుడల్లా నువ్వు అణిచివేసుకుంటూ ఉంటావో, నువ్వు అణిచివేస్తున్నప్పుడల్లా ఆ దుష్టత్వం అటువంటిది, కల్మషం అటువంటిది అణిచివేయబడతా ఉంటుంది, బలహీనమైపోతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని పోషించే, దానికి ఫీడ్ ఇచ్చేటువంటిది ఏది కూడా బయట నుంచి లోపలికి వెళ్ళకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నావు కాబట్టి, అది లేస్తున్నప్పుడు నువ్వు అణిచివేసుకుంటున్నావు కాబట్టి అంతకంతగా అది బలహీనమవుతుంది. మరో పక్క నువ్వు ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నావు కాబట్టి నువ్వు దాన్ని ఎక్కువ బలపరచబడుతుంటావు. అలాగ శరీరానుసారమైనటువంటి తగ్గుతూ ఉంటాయి, ఆత్మానుసారమైనటువంటి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ లేదా 1 year కాదు 3 years వెనక్కి వెళ్దాం. ఆత్మ సంబంధమైన విషయాలు, నేను జస్ట్ చర్చ రావడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం సంగతి చెప్పట్లేదు. దానికంటే ఉండేటువంటి మిగిలినటువంటి ఆత్మీయ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం నిజంగా అసలు వాటిలో మనం ఎదుగుతున్నామో ఆలోచించండి. ఎదిగామా ఆలోచించండి. ఎదగట్లని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా మనసు నూతనపరచుకుంటుందని అర్థం. ఎదుగుతూ ఉంటే నువ్వు నూతనపరుచుకుంటానని అర్థం. అదేపోతే నువ్వు నేర్చుకుంటుందని అర్థం, నువ్వు మనసును మార్చుకుంటుందని అర్థం తెలుసా. ఈ మనసు అందుకే అంటున్నాను చూడండి, ఆత్మీయంగా నువ్వు బ్రతకాలంటే మనసు నూతనపరచు, అందుకే అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను తెలుసా. నీ మైండ్ దేవుని చాలా ఇంపార్టెంట్ తెలుసా. అందుకే మనసు గురించి పౌలు అలా కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా నడుచుకుంటావు లేదంటే నీ మనస్సే డిసైడింగ్ ఫ్యాక్టరు. నీ మనస్సే నిర్ణయిస్తుంది నువ్వు ఆత్మీయంగా నడుచుకుంటావా, శరీరానుసారంగా నడుచుకుంటావా అనేటువంటిది నీ మనసు నిర్ణయిస్తుంది. అందుకే నీ మనసు కూడా దేవునికి ఇంపార్టెంట్. అందుకే దేవుడు కూడా వాక్య జ్ఞానం ఇస్తాడు తెలుసా. నీ మైండ్ని, నీ మనస్సుని దేవుడు డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నీ మనస్సుని దేవుడు బలపరిచే ప్రయత్నం చేస్తాడు తెలుసా. నీ మనసు ఎదగాలి, నీ మనసు ప్రోగ్రెస్ అవ్వాలి, నీ మనసు బలం పొందుకు ఉండాలి, నీ మనస్సు మారుతూ ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. అందుకని వాక్యం ఇస్తున్నాడు తెలుసా. వాక్యం ఏంటంటే నీ మనస్సును, నీ బ్రెయిన్ సంగతి చెప్పట్లేదు, నీ మనస్సుని షార్ప్గా చేస్తుంది, తెలివితేటలు ఇస్తుంది వాక్యము. ఏదేంటో అర్థం చేసుకోవడం అవసరం జ్ఞానము, దేవుని యొక్క వాక్యము నీ మనసును షార్ప్ చేస్తుంటుంది. ఇప్పుడు చూడండి, మనసు నూతనపరిచినటువంటి వాళ్ళకి ఏంటంటే చాలా విషయాల్లో చాలా స్పష్టత వస్తుంది తెలుసా, చాలా క్లారిటీ. నేను చెప్పి జస్ట్ వాక్యం మీనింగ్ తెలుసుకోవడం సంగతి చెప్పట్లేదు. మనకంటే ఎక్కువ వాక్యం తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆత్మీయంగా వాళ్ళకి ఏమి పెద్ద ఉండదు. అక్కడ వాక్య జ్ఞానం కోసం మాత్రమే చెప్పట్లేదు, ఉట్టి వాక్య జ్ఞానం సంగతి చెప్పట్లేదు. ఆ జ్ఞానం నేను ఎంతవరకు మార్చిందని దాన్ని బట్టే నీ ఆత్మీయ జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. నీకు ఎంత వాక్యం తెలుసు అన్నది కాదు ఇష్యూ ఇక్కడ. నువ్వు చూడకుండా ఎన్ని వచనాలు చెప్తావన్నది ఇష్యూ కాదు. నువ్వు ఎంత బాగా ప్రసంగం చేస్తానది ఇక్కడ ఇష్యూ కాదు. ఇక్కడ నువ్వు వింటున్నటువంటి ప్రసంగం ఎంతవరకు నిన్ను మార్చింది అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రసంగం వినడం కోసం, ప్రసంగం చేయడం కోసం మనం మాట్లాడట్లేదు. నువ్వు వింటున్నటువంటి ప్రసంగం ఎంతవరకు నిన్ను మార్చిందని దాని గురించి మాట్లాడుతున్నావు. వాక్యం అంటే ఒరిజినల్గా యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ మనస్సు అనేది చాలా స్ట్రాంగ్గా, చాలా బలంగా మారుస్తుంది. అందుకే పౌలు మాట అంటే ఒకసారి చూద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక వెళ్దాం. పేతురు చెప్తున్నటువంటి మాట, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాను చూడండి. కాబట్టి మొదటి భాగం మాత్రం చదువుతాను. 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారే అంటున్నాడు. చూడండి, ఈ మనస్సు అను నడుము కట్టుకొని, మనస్సు నడుము కట్టుకుంటే అర్థం ఏంటంటే, నడుము కట్టుకుంటే అర్థం ఏంటంటే ఒక పని ఆ రోజుల్లో ఏంటంటే పని చేసేవాళ్ళు నడుముకు వీక్ అవ్వకుండా బెటర్గా పనిచేయడానికి నడుముకి అప్పుడులో చూడండి టవల్స్ లాంటివి కట్టుకునేవాళ్ళు. ఎందుకని కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే నడుముకు పట్టు ఎక్కువ ఉంటుంది, గ్రిప్ ఉంటుంది, నీ నడుము స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు నువ్వు పని బెటర్గా చేస్తావు, ఈజీగా చేస్తావు. అందుకని చూడండి, అందుకని ఆ రోజుల్లో సైన్యాలు కూడా దట్టి అంటే బేసిక్ అదే, నడుము దట్టి కట్టుకున్న బెల్ట్ లాంటిది కట్టుకుంటారు. కట్టినప్పుడు ఏంటంటే నీకు నార్మల్గా లేని స్ట్రెంగ్త్ నీ నడుముకు నువ్వు కనుక కట్టుకున్నప్పుడు నీ నడుముకి ఎక్కువ బలం ఉంటుంది. నీ నడుముకి ఎక్కువ బలం ఉంటే నువ్వు ఎక్కువ బలంగా నువ్వు పని చేయగలుగుతావు, బెటర్గా పెర్ఫామ్ చేస్తావు, నువ్వు పని బెటర్గా చేస్తావు. అలా ఇక్కడ పేతురు మాట్లాడుతుంటే నీ మనస్సు నువ్వు రెడీ చేసుకో అంటున్నాడు.
ఇక్కడ చూడండి, ఇక్కడ నీ మనస్సును నడుము కట్టుకుంటే అర్థం ఏంటంటే నీ మనస్సును రెడీ చేసుకో అంటున్నాడు. నీ మనస్సును రెడీ చేసుకో, నీ మనసును నూతనం పరుచుకుని నీ మైండ్ని రెడీగా పెట్టుకో అంటున్నాడు. తెలుసా, అంత అవసరమా మైండ్ని రెడీగా పెట్టుకోవడం? అవసరమా? స్పెసిఫిక్ చర్చలోకి వచ్చి విశ్వాసాలు చెప్తున్నప్పుడు మనసు కోసం మాట్లాడతామా? పేతురు ఇక్కడ మనసు కోసం చెప్తాడు, నీ మైండ్ని రెడీగా పెట్టుకో అంటున్నాడు. అంటే అర్థం ఏంటో రకం చెప్పండి, నీ మైండ్ని రెడీ చేసుకో అంటున్నాడు. రెడీ చేసుకో. ముందు ముందు ఏ కార్యాలు అయితే నువ్వు చేయాల్సి ఉంటుందో, ఎలాగైతే నీ మైండ్ ఆలోచించాలో దానికి నీ మైండ్ నువ్వు రెడీ చేసుకొని చెప్తున్నాడు. నడుము కట్టుకోవడం అంటే రెడీ చేసుకుని అర్థం. మైండ్ని కూడా రెడీ చేసుకోవాలంటే తెలుసా. ప్రాబ్లం ఏంటంటే చర్చిలోకి వచ్చినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మనం ఎంతసేపు ఎమోషనల్గా మాత్రమే మనం చూస్తుంటాం. మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు ఎమోషనల్గా ఏదైనా జరిగిపోతే, అది సంతోషంగానో లేదని బాధతోనో జరిగిపోతే, ఆ మీటింగ్ చాలా బాగా జరిగిపోయింది, మనం చాలా ఏదో మారిపోయింది మన ఫీలింగ్ మనకి. అంతే చూడండి, టీవీలో చూడండి, 7 సేవలు చూపిస్తారు ఓ సందర్భంలో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంత బాగా దేవుడు వాళ్ళ పనిచేస్తాడు, ఏదో జరిగిపోయింది వాళ్ళకి ఆత్మీయంగాని. లేదంటే బాగా డ్యాన్సెస్లు చూపిస్తారు. మనం ఎప్పుడు ఎక్స్ట్రీమే, న్యూట్రల్ ఎప్పుడు లేము. క్రిస్టియన్ ఎప్పుడు ఏంటంటే ఏదో తెలిసిన ప్రయత్నం, ఏదో చేసే ప్రయత్నంలో ఎప్పుడు అటు ఇటు పోతున్నాం, బ్యాలెన్స్ ఉండట్లేదు. అయితే ఏడుపు ఆత్మీయత అంటున్నాం, లేదంటే దేవుళ్ళు సంతోషించడం అనేస్తున్నాం. ఈ రెండు కాకుండా ఇంకేదన్నా సరే అది ఆత్మీయ జీవితమే కాదనేసుకుంటున్నాం. కానీ నిజమైన ఆత్మీయ జీవితం చేస్తాను, మైండ్ని రెడీ చేసుకో అంటున్నాడు. అదే ఆత్మీయ జీవితం. ఇది డ్యాన్స్ చేయడానికి, ఎగిరి గంతేయడానికి, సంతోషించడానికి, ఏడడానికి సంబంధం లేదు. తెలుసా, ఇది జ్ఞానంకు సంబంధించింది. తెలుసా, జ్ఞానానికి సంబంధించింది. కానీ ప్రాబ్లం చాలామంది ఏంటంటే వాక్యం చెప్పాలి కూడా ఎమోషనల్గా ప్రసంగం అయ్యేటప్పుడు లాస్ట్లో ఏడిపించాలి ఖచ్చితంగా జనాల్ని. ఏడిపించేస్తే మీటింగ్ బాగా జరిగిందన్న ఫీలింగ్ మనకి. నేను చెప్తాను, నువ్వు ఏడిస్తే ఏడిచావు, నవ్వితే నవ్వావు, ఇంతకు నీళ్ళు ఎంత మార్పు వచ్చింది? నీ గురించి ఎంత తెలుసుకున్నావు? నువ్వెన్ని విషయాల్లో మారాలని విషయం నీకు అర్థమైంది. నువ్వెంత దేవుని యొక్క జ్ఞానంలో నువ్వు ఎదిగావు, ఎంతగా దేవుని యొక్క రాజ్య సంబంధ విషయాలు నువ్వు తెలుసుకున్నావు. అది ఎవరు ఆలోచించరు. ప్రతిదీ గుడ్డిగా ఏదో చేసుకెళ్తుంటాం. తెలుసా, సత్యాన్ని గ్రహించం. కానీ యేసుక్రీస్తు అన్నారు, మీరు కనుక నా వాక్యం మీద నిలిచిన వారైతే, యోహాను సువార్త ఉండి ఒకసారి అది కూడా తెద్దాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో క్రీస్తు అంటున్నటువంటి మాట నేను చదువుతాను చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. కాబట్టి యేసు, యోహాను సువార్త 8:31, యేసు అంటున్నారు, తను నమ్మిన యూదులతో. చూసారు, ఎవరితో? యూదులతో. అది కూడా ఎవరు? యేసు క్రీస్తుని నమ్మినటువంటి యూదులంట. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు, యూదులందరూ క్రీస్తుని నమ్మలేదు, కానీ కొంతమంది యూదులు ఇక్కడ నమ్మారని బైబిల్ మనం చూస్తున్నాం. యూదుల కంటే వీళ్ళు చాలా బెటర్, ఎందుకంటే క్రీస్తు నమ్మారు వీళ్ళు. కానీ ఇంకనూ క్రీస్తు వాళ్ళలో ప్రాబ్లం చూశారు. అన్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా. చూడండి, క్రీస్తు అంటున్నారు, మీరు నా వాక్యములు నిలిచుంటే, చూడండి గమనించండి, మీరు నా వాక్యంలో కనుక తరచుగా నిలిచుంటే, అంటే ప్రతిసారి నువ్వు వాక్యము గురి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి సందర్భంలో వాక్యంనే నువ్వు సీన్లోకి తీసుకొస్తా, ప్రతిసారి వాక్యం గురించి నువ్వు ఆలోచిస్తా, ప్రతిసారి వాక్యం గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే నువ్వు వాక్యంలో నిలిచి ఉంటున్నాను అర్థం. అలా ఉంటే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. ఎంత ఎక్కువగా నువ్వు వాక్యములో నువ్వు నిలిచుంటావో అంత ఎక్కువ సత్యాన్ని గ్రహిస్తావు. ఇప్పుడు ఎందుకంటే అది ఆ సత్యం నేను స్వతంత్రంగా చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంత ఎక్కువ వాక్యములు ఉంటావో అంత ఎక్కువ సత్యాన్ని దేవుడు నీకు తెలియజేస్తాడు. నీకు ఎంత ఎక్కువ సత్యం నీకు తెలియపరచబడతాదో అంత ఎక్కువ విడుదలను పొందుకుంటావు. క్రీస్తు చెప్తున్నారు, ఇదేంటి ఇంకా మనకు విడుదల అవసరమా? యేసు క్రీస్తు నమ్మినటువంటి యూదులతో క్రీస్తు చెప్తున్నటువంటి మాట, ఇంకొక విడుదల అవసరమా? నమ్మినటువంటి వాళ్ళకి విడుదల అవసరమా? క్రిస్టియన్కి చాలా విషయాలు విడుదల అవసరం, ఫ్రీడమ్ అవసరం, స్వాతంత్రం అవసరం. అది ఎలాగ వస్తుంది? ప్రార్థన చేస్తే రాదు. ప్రార్థన చేస్తే వచ్చేస్తుంది అనుకుంటే పౌలు ఇన్ని పత్రికలు కష్టపడి రాయడు తెలుసా? అన్ని విషయాలు మర్మాలు బోధించడు. రోమపత్రిక చదవండి, ఎన్ని విషయాలు బోధిస్తున్నాడో, ఎంత లోతుగా ప్రయాసపడి బోధిస్తాడు. చాలా విషయాలు, ఆత్మీయ విషయాలు పౌలు. అవన్నీ ఎందుకు కొరింథీ పత్రిక రాశాడు? ఎందుకు రాశాడు ఇవన్నీ? పేతురు ఎందుకు పత్రిక రాశాడు? ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, విశ్వాసులు, దేవుని నమ్మినటువంటి ఒక విశ్వాసి ఇప్పుడు వాక్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. ఆ సత్యము ఆ వ్యక్తిని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ స్వాతంత్రం ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు అందరికీ టచ్ కావాలి. అదేదో జరిగిపోతుంది అనుకున్నాం, అది నీకు ఏ మాత్రం నీకు విడుదల అవ్వదు. విడుదల ఏదేస్తుందో పౌలు యేసుక్రీస్తు చెప్తున్నారు, స్వయంగా యేసుక్రీస్తు అంటున్నారు, స్వయంగా క్రీస్తు చెప్తున్నట్టు మాట. పౌలు ఎవరో నేను చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు.
క్రీస్తు చెప్తున్న మాట, నమ్మినటువంటి వాళ్ళతో చెప్తున్నటువంటి మాట, నీకు ఇంకొన్ని విడుదల అవసరం, నీకు ఇంకొన్ని స్వాతంత్రం అవసరం, నిన్ను కట్టి పడేసేటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెంపబడాలంటే నువ్వు సత్యాన్ని నీకు గ్రహించాలి. ఎందుకంటే నువ్వు గ్రహించినటువంటి సత్యం నీకు స్వతంత్రం తెస్తుంది. కానీ అలా చేయాలంటే నువ్వే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎక్కువ సత్యంలో నువ్వు నిలిచి ఉండాలి. తరచుగా నువ్వు వాక్యానికి ఎక్స్పోజ్ అవ్వాలి. వాక్యం ప్రకటింపడే చోట నువ్వు ఎంత ఎక్కువగా ఉంటావో అంత ఎక్కువగా నువ్వు సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు సత్యం ఎంత ఎక్కువ తెలుసుకుంటావో నీ భక్తి జీవితం నీకు అంత ఫ్రీడమ్ని ఇస్తుంది. నువ్వు దేనికి కట్టడైపోవు, నువ్వు దేనికి బందీగా మారిపోవు. తెలుసా, నిన్ను భయపెట్టదంటూ ఏది ఉండదు. పేతురు అంటున్నాడు, మీ ఆత్మ రక్షణ శక్తి గల వాక్యం సాత్వికంగా అంగీకరించండి. అందుకే అంటున్నాడు, మనసు ఎంత ఎక్కువగా మారుతుందో నీకు ప్రతిదాన్ని అంత క్లారిటీ వస్తుంది. తెలుసా, నువ్వు ప్రతి చిన్న దాంట్లో కూడా నీకు స్పష్టత వచ్చేస్తుంది. దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. తెలుసా, దేవుని చిత్తం తెలుసుకోవడం మనకు చాలా ఈజీ అవుతుంది. కొన్నిసార్లు మనకు దేవుని చిత్తం, ఇప్పుడు సింపుల్గా ప్రాక్టికల్గా చెప్తాను, దేవుని చిత్తం మనకి ఎలా తెలుస్తుంది, ఎలా స్టార్ట్ చేయాలి, దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అంటే, మనసు నూతనపరుచుకుంటేనే జరుగుతుందని చెప్తున్నా. ఇది మనసు నూతనపరుచుకుంటే ఎలా ఉంటుందంటే, నువ్వు మనసు నూతనపరిచినప్పుడు ఆదివారం సపోజ్ అనుకుందాం, మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, లేదా ఎందుకో అనుకోకుండా పని ఎక్కువైంది. అప్పుడు కనుక ఒక విశ్వాసి చర్చికి వెళ్ళినా ఈరోజు మానేనా అని కనుక ఆలోచిస్తున్నాను అనుకోండి, అర్థం ఏంటి తెలుసా, నీకు ఏం చేయాలని క్లారిటీ లేదు. క్లారిటీ అర్థం ఏంటంటే నీ మైండ్ సరిగ్గా నూతనపరచబట్టలేదని అర్థం, అంటే తెలివిగా ఆలోచించట్లేదని అర్థం. అలా ఆలోచించలేకపోతుంది, వెళ్ళనా వద్దా అని రెండు మధ్య నువ్వు కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తున్న అర్థం ఏంటంటే నీకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. కానీ మనసు నూతనపరచుకున్న వాడికి క్లియర్ తెలుసు, ఈ రోజు నేను చర్చికి వెళ్ళే తీరాలి, ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తము. అప్పుడు నువ్వు కూర్చొని నాకు వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ పక్కన ఉన్నాయి, ఏం చేయాలి నాకు తెలియట్లేదు అన్నట్టు అర్థం ఏంటంటే నీకు దేవుని చిత్తమని నీకు క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదంటే నీ మనసు అలా కరెక్ట్గా లేదు, తెలివిగా లేదు. అలా నీ మనసు వాక్యానుసారంగా తెలివిగలవాడు తెలిసిపోతుంది అక్కడ ఆ మూమెంట్లో. అది కొన్ని సందర్భాల్లో మనకు తెలియపోవచ్చు, కానీ ఎక్కువ మనసు నూతన పరుచుకునే కొద్ది ఆ క్లారిటీ మనకి వచ్చేయాలి. అది అలాగే నీ బ్రెయిన్ అందుకని పేతురు అందుకని నీ మనస్సును రెడీ చేసుకో అన్నాడు. ఎందుకన్నాడు ఆ మనసు నువ్వు రెడీ చేసుకుంటే నీ దగ్గర కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నీకు తెలిసిపోద్ది, ఏదేంటన్నా నీకు తెలిసిపోద్ది. తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే బైబిల్లో చూడండి, మోషన్ ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఒకసారి హెబ్రీ పత్రిక తీద్దాం, చూడండి, అది జస్ట్ చదివి నేను ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ పౌలు మాట చెప్తున్న మాట, మోషే గురించి మాట్లాడుతున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుతాను, చూడండి. 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని సెలెక్ట్ చేసుకున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అంటే ఆలోచించి. ఒక మనిషి యొక్క మనసు అసలు ఎలాగ ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి. ఓ పక్కన ఫరో కుమారుడుగా పిలిపించుకోవడం అనేటువంటిది ఎంతో గొప్ప భాగ్యమో తెలుసా. ఓ రకంగా చెప్పాలంటే ఆ రాజ్యం అంతట్లో అంతకన్నా బెస్ట్ పొజిషన్ ఇంకోటి ఉండదు. అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప యోగ్యత, లైఫ్ కన్నా బెనిఫిట్స్ ఉంటాయి, అంత సుఖం, అంత సౌఖ్యం ఉంటుంది, అంత భోగములు అనుభవించవచ్చు మోషే అందులో ఉంటే. కానీ మోషే ఆలోచించుకున్నాడు, రెండు కనబడుతున్నాయి ఆయన ముందు. ఒకటేమో ఇదే బిల్డింగ్లో నేను ఉంటాను, ఇంకొక దేవుని మనసులో స్మరిస్తాను, కానీ ఇదే బిల్డింగ్లో ఉంటాను. ఇంకొక నేను ప్రార్థన చేసుకుంటా, బయటకు ఎవరికి తెలియదు, ఫరో కనబడదు, కానీ మనసులో ప్రార్థన చేసుకున్నానండి అంటారు. చూసారు కొన్నిసార్లు మనం అంటాం, చూసారా. మోషే అలా అనుకోలేదు, నేను ఇంకొన్న మనసులో దేవుని స్మరించాను అనలేదు మోషే. ఇక్కడ మోషే అంటున్నాడు, ఓ పక్కన ఫరో కుమారుడుగా నేను ఉండేటువంటి అవకాశం నాకు ఉంది, ఇంకో పక్కనేమో లేదు, యూదా ప్రజలతో నా సొంత సహోదరులతో శ్రమ అనుభవించడం చాలా మేలు నాకు అర్థమవుతుంది అని ఆలోచించుకున్నాడంట. ఆలోచించినప్పుడు ఎక్కడ కూడా మోషే అది పెద్ద ఇబ్బంది అనిపించలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనలేదు. తెలుసా, మోషేకి చాలా క్లారిటీ వస్తుంది కాలం గడిచే కొలది. నేను అనుకుంటాను బహుశా చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారే కదా పెంచింది. ఫరో బిల్డింగ్లో ఉన్నా సరే దేవుడు అద్భుత రీతిగా చివరికి తల్లి కుమారుని వేరు చేయలేదు. ఫరో బిల్డింగ్లో ఉన్నాడు కానీ సొంత కుమారుని ఆమె పోషిస్తుంది, మంచి చెడు చూసుకుంటుంది, జీతం కూడా దేవుడు ఇస్తున్నాడు, ఫరో ద్వారా ఇప్పిస్తున్నాడు జీతం కూడా, సొంత కొడుకుని చూసుకోవడానికి. మంచి విషయాలు బహుశా నేర్పిందేమో పెద్దవాడైనప్పుడు. ఆయనకి అర్థమైన విషయం ఏంటంటే ఇందులో పెద్ద నన్ను డౌట్ పడాల్సిన పని లేదు, ఏం చేయాలో నాకు తెలియట్లేదండి అన్నంతలాగా ఆలోచనలో సఫర్ అవ్వలేదు. తెలుసా, ఆలోచనలో సఫర్ అవ్వలేదు మోషే. ఆలోచించాడు, యోచించాడు అని బైబిల్ మనం చూస్తున్నాం. యోచించాడు అంటే ఆలోచించాడు, తెలిసిపోయింది ఆయనకి ఇదే బెటరు, నాకు అర్థమైపోయింది అన్నాడు, క్లారిటీ వచ్చింది. ఎన్నిసార్లు మనం అది చాలా పెద్ద ఇష్యూ, అది
మోషేకి లైఫ్ పెద్ద ఇష్యూ అది. కానీ మీకు తెలుసా, మోషేకి లైఫ్లో అదే టర్నింగ్ పాయింట్ తెలుసా? మోషే మనం ఎందుకు మాడుకుంటున్నాం తెలుసా? ఫరో బిల్డింగ్లో ఒకప్పుడు ఉండేవాడు కాబట్టి మాడుకుంటున్నాను కాదు. అదంతటిని వదిలొచ్చేసి లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలను ఓపికతో నడిపించాడు చూసారా మోషే. మనం ఆ మోషే గురించి మాడుకుంటున్నాం. ఫరో బిల్డింగ్లో లగ్జరీగా అధికారంతో బ్రతికి పరాక్రమంతో మంచి లగ్జరీస్గా బతికినటువంటి మోషే కోసం మనం మాట్లాడుకోవట్లేదు. వాటన్నిటినీ కాదని పక్కన పెట్టేసి తన సొంత ప్రజల కోసం భారాన్ని భరిస్తూ చివరి వరకు అలాగనే కొనసాగడం చూసారా, ఆ మోషే కోసం మనం ఆడుకుంటున్నాం. ఆ మోషే కోసం ఆడుకుంటున్నాం మనం. మోషే అంటే మనకి ఫరో బిల్డింగ్ గుర్తురాదు. మోషే అంటే మనకి ఇజ్రాయేల్ ప్రజల నాయకుడు గుర్తొస్తాడు మనకి. అక్కడ ఉన్న నాయకుడిగా ఉండేవాడు. అక్కడ నాయకుడికి ఉంటే స్ట్రెస్ ఏమి లేదానికి, కొరడా తీసుకొట్టి అందరూ మాట అంటారు, అధికారం ఉంది కాబట్టి. కానీ తీరా అందరం కాదని ఇక్కడికి వస్తాడు, ఇక్కడ మాట అంటారు వీళ్ళు, మాట అనరు. కానీ ఇది ఎంచుకున్నాడు, వచ్చాడు ఇక్కడికి. రెండిట్లోనే పవర్ ఉంది, రెండిట్లో అధికారం ఉంది. అధికారం తన లైఫ్ని చాలా సుఖంగా మార్చేస్తుంది, కానీ అధికారం లైఫ్ని సుఖంగా మార్చదు, కష్టంగా ఉంటుంది కొంచెం. కానీ అది దేవుని చిత్తము. అందుకు ఆయనకి స్పష్టత, క్లారిటీ వచ్చేసింది. రెంట్లో ఏం చేయాలో నాకు తెలియట్లేదండి, ప్రార్థన చేయండి అనలేదు. ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేసేస్తాను, చేసేసాడు. కష్టం అంటే కష్టమే, కానీ డిసిషన్ తీసుకోవడానికి ఆయన మైండ్ ఏమీ వీక్ మైండ్ కాదు, బలహీనమైన మనస్సు కాదు. అంటే అర్థం ఏంటంటే, అందుకని చూస్తే పేతురు అన్నాడు, మనస్సును రెడీ చేసుకో. అది మనస్సు రెడీగా ఉంటే అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నీకేం చేయాలో నీకు తెలిసిపోతుంది. మనస్సు అంత స్ట్రాంగ్గా, అంత బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు. మనం మనసులో చాలా బలవంతులుగా మారాలి. అది ఎలా మారుతాము? జనరల్గా మారే మనస్తత్వం స్ట్రాంగ్ మైండ్ కోసం చెప్పట్లేదు, స్ట్రాంగ్ విల్ పవర్ కోసం నేను జనరల్గా చెప్పట్లేదు. నేను వాక్యం ద్వారా మనస్సును నూతనపరుచుకొని, మనస్సును రెడీ చేసుకొని, మనస్సును బలపరుచుకునేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉందన్నాడు పౌలు. సో మరణం అంటే అర్థం చచ్చిపోతామని కాదు. అంటే ఒక రకంగా శరీరానుసారం నడుచుకుంటే అర్థం ఏంటంటే, నీకు నెమ్మది ఉండదు, నీకు శాంతి ఉండదు, తృప్తి ఉండదు, నీకు సమాధానము ఉండదు. ప్రతిదీ నీకు లోటు, లేమి, ఇబ్బంది, సఫరింగ్ అన్నీ ఉన్నా ఇంకా నువ్వు ఏదో లేదనేటువంటి ఒక లోపల అసంతృప్తితో బ్రతుకుతావు చూసారా, అది మరణం. అది కానీ ఆత్మ అనుసరించేటువంటిది జీవము, సమాధానం. సరే, అంటే జీవం అన్నప్పుడు జస్ట్ బతుకుతాం అని కాదు, ప్రతి మంచి కూడా జీవంతో సమానం. ఏదైతే మంచిది అంటామో అదంతా జీవము సంబంధించింది, ఏదైతే చెడు అంటామో అదంతా కూడా మరణము సంబంధించింది. మనం ఆత్మ అనుసరిస్తే మన జీవం వస్తుంది, సమాధానం వస్తుందంట. ఒకసారి ఆలోచించండి, సమాధానం. అదే శరీరానుసారంగా ప్రవర్తిస్తే అది మరణం అంట, అంటే లోటు. అందుకని మధ్య షాలోమ్ అంటారు చూసారా, షాలోమ్ అంటాం. షాలోమ్ అంటే అర్థం ఏంటి? ఏదో సమాధానం అంటున్నాం, కానీ బేసిక్ సమాధానం అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్ ఇంగ్లీష్ ఒరిజినల్గా లాంగ్వేజ్లోకి వెళ్తే ఏమంటారంటే నథింగ్ మిస్సింగ్. అంటే నథింగ్ మిస్సింగ్ అంటే ఏ లోపము, ఏ లోటు లేకుండా. నథింగ్ బ్రోకెన్ అంటే ఏది కూడా విడబడకుండా, విరగొట్టబడకుండా ఉండేటువంటి స్థితి, సంతృప్తికరమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఒక స్థితి. అది జీవం. అది ఎలా వస్తుందంట? అది ఆత్మనుసరించి నడుచుకోవడం వల్ల వస్తుందంట. అది ఆత్మనుసరించి నడుచుకోవడం వల్ల అది వస్తుందంట. వాళ్ళు చెప్తున్నాడు. ఆలోచించండి, సమాధానం మనకు రావాలంటే ఆత్మ అనుసరిస్తే నీకు సమాధానం, తెలుసా, తృప్తి వస్తుంది. అందుకని మనస్సును నూతనపరచుకుంటున్నా. మనసుని ఎంత ఎక్కువ నూతనపరచుకుంటామో అంతగా జీవం పొందుకుంటాం, అంతగా తృప్తి, అంతగా సమాధానం వస్తుంది మనకి. అందుకని ఇక్కడికి వచ్చిన చూడండి, ఎమోషనల్గా అయితే నేను మిమ్మల్ని ఎవరిని సాటిస్ఫై చేయలేను. ఎందుకంటే నాకు ఎమోషనల్గా మిమ్మల్ని సంతోషపెట్టడమో చేత కాదు, మిమ్మల్ని ఏది ఏడిపించేయాలన్నది కూడా నాకు రెండు చేత కావు. ఈ రెండు నా వల్ల నాకు చేత కాదు ఇవన్నీ. కానీ చర్చిల్లో అది కాదు మనకు కావాల్సింది. బస్సు బయట మేము చాలా చూస్తాం, అవన్నీ చూసి ఏదో జరిగిపోతుంది, మిమ్మల్ని దేవుని కార్యం అనుకోకండి. ఎంతవరకు బయటకు వచ్చాక వాళ్ళు ఎంతవరకు అలా ఏడ్చినటువంటి వాళ్ళు, లేదంటే ఆత్మలో సంతోషించని చెప్పుకున్నటువంటి వాళ్ళు, ఎంతవరకు వాళ్ళకి ఆత్మ విషయాల మీద అవగాహన వచ్చింది, ఎంతవరకు వాళ్ళు సత్యాన్ని గ్రహించారు, అది ఇంపార్టెంట్. ఎమోషనల్గా కాదు. ఎమోషన్ దేని పెద్దగా పనికిరావు. అది అప్పటికప్పుడు బాగుంటుంది, అది పోతే మొత్తం అంతా పోద్ది. కానీ సత్యాన్ని గ్రహిస్తే, విడుదల వస్తే, స్వాతంత్రం ఎప్పుడు అది నీతో అలాగనే ఉంటుంది. అలా చాలా విషయాలు మనం విడుదల పొందుకోవాలి. దానికి మనస్సును దేవుడు బలపరచుకోమని చెప్తున్నాడు, రెడీ చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు ఆలోచించారా మన మనసు మనం రెడీ చేసుకోవాలని? నా మనసు నేను మార్చుకోవాలని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మనం ఆలోచించి ఎప్పుడన్నా మనం ఎంతసేపు మా ఇంట్లో వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, మా ఆయన మారాలి, మా ఆవిడ మారాలి, మా పిల్లలు మారాలి, మా తల్లిదండ్రులు మారాలి అన్నాం. కానీ
నేను మారాలని ఎప్పుడన్నా ఆలోచించామా? నేను మారాలని ఆలోచించామా? ఎవరెవరో మార్చే ప్రయత్నం చేస్తున్నావు అంటాను. నేను నువ్వే మార్చుకోలేనటువంటి వాడివి, ఇంకో నువ్వు ఎలాగనా మారుస్తావు. అందుకే నేను కూడా ప్రసంగం చేస్తాను, మిమ్మల్ని ఎవరు నేను మార్చలేను. నన్ను నేను మార్చుకుంటే చాలా బెస్ట్. అదే చాలా గొప్ప విషయం తెలుసా? మనం మార్చుకుంటే అదే గొప్ప విషయం. ఇంకొన్ని ఎవరు నువ్వు మార్చలేవు. కానీ నిన్ను నువ్వు మార్చుకో, నీకు జీవం ఉంటుంది. నిన్ను మార్చుకో, నీకు సమాధానము ఉంటుంది. నువ్వు చుట్టూ సరౌండింగ్స్ని కంట్రోల్ చేయొద్దు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నీకు సమాధానం, నెమ్మది వచ్చేస్తుంది. అది నీకు సమాధానం. నీవు కంట్రోల్ ఉంచుకుంటే చాలు, నీకు సమాధానం వచ్చేస్తుంది. నిన్ను కంట్రోల్ చేసుకో, నీకు నెమ్మది వచ్చేస్తుంది. చాలాసార్లు నెమ్మది మనం బయట నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకే వాళ్ళలాగా ఇళ్ళగా అంటున్నాం. వాళ్ళు వదిలేయి, నువ్వు వాళ్ళ వల్ల నీకు రాదు. వాళ్ళు బాగుంటే వాళ్ళకి వస్తుంది, నీకు రాదు. కానీ అది నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేసుకో. నీ చుట్టూనటువంటి వాళ్ళ వల్ల కాదు, కానీ నీలోండి సమాధానం, నీలోనే ఒక జీవపు బోట లాంటిది ఉంటుంది. నీలోండి సమాధానం బయటికి వస్తుంది. అందుకని నా మనసుని ఎంత ఎక్కువ నూతన పరుచుకుంటామో ఇంత బెటర్గా మారుతాం. అందుకని తరచుగా మీరు ఆలోచించుకోండి. కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఒక తొందరపడి మాట్లాడేసిన ఆ తర్వాత కనీసం తెలుసుకొని నేను సరిగ్గా మాడితే బాగుంటుందేమో కదా, నెక్స్ట్ టైం సరిగ్గా మాడతాను అని అనుకోండి. నేను కూడా మారాలి అని అర్థం చేసుకోండి. నేను మారాలనే విషయం ఒప్పుకోవడంలో మనం ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు తెలుసా. నేను మారను అనడంలో అతిశయం కాదు, అందులో అజ్ఞానం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో దేవుడు ఒక్కడే చెప్పగలడు అన్నమాట. నేను మారాల్సిన అవసరం నాకు లేదు. కానీ చాలామంది వస్తారు, నేను మారను, నిన్న అన్నాడు నిరంతరం, నేను కూడా దేవుడిలాగానే ఏకరీతి ఉంటాను అలా అనహం. కానీ అలా చెప్పుకుంటాం చాలా సందర్భంలో ఇంట్లో మాటల్లో. నేను ఇంతే, నేను మారను అన్నవాడు ఇండక్ట్ ఏం చెప్తానంటే నా మైండ్ మారట్లేదని చెప్తున్నాడు. అప్పుడు ఆలోచించిన ఆ స్థితి ఎలా ఉంటుందో. నువ్వు మారాలన్నప్పుడు నిజమే బ్రదర్, నేను మారాలి అని ఒప్పుకున్నవాడు అట్లీస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, మార్చుకునే అవకాశం ఆ వ్యక్తికి ఉంటుంది. మార్పు అందరికీ అవసరం. నేను మారాల్సిన అవసరం లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తు లాంటి పర్ఫెక్షన్కు నువ్వు వచ్చేసాను అర్థం. ఎవరికి మార్పు అవసరం లేదు తెలుసా? క్రీస్తులాగా పరిపూర్ణత సంపాదించేసుకున్నటువంటి వాళ్ళు మార్పు అవసరం లేదు. అలాంటి వాళ్ళు అంతలా నేను పర్ఫెక్ట్గా మారిపోయాను అనుకున్న వాళ్ళు చర్చికి రావాల్సిన అవసరం. ఎందుకంటే నువ్వు రీచ్ అయిపోయావు, నువ్వు ఆ పొజిషన్కి. నువ్వు అలా రీచ్ అయిపోతే నువ్వు చర్చి కూడా రావసరం లేదు. చర్చి ఎందుకు వస్తున్నావు? నేను కూడా మార్చుకోవాలని చాలా ఉన్నాయి. నేనేం మార్చుకోవాలి, దేవుడు నాకు చెప్తాడు, నేను మార్చుకుంటాను. అలా మార్చుకున్నప్పుడల్లా నువ్వు నూతనపరిచినప్పుడల్లా నీ మైండ్ రెడీ చేసుకుంటున్నావు. నీ మైండ్ అంతా రెడీ అవుతావు, నీకు క్లారిటీ వస్తుంది. నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తావు, అది నీకు జీవంలో సమాధానాన్ని ఇస్తుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.